ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూప కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, అక్షరాలు కనపట్ల. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూప స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ యాత్ర మొత్తంలో సాయిబాబా ఫోటో చూసిన రెండు ప్రదేశాల్లో చూడగలిగినాము. అంటే ఫోటో రూపంలో సాయిబాబాను చూస్తే రెండు ప్రదేశాలే, అంటే ఎక్కడో పెట్టారు కటౌట్, కానీ అనుక్షణం మా యాత్రలో నడిపించింది మాత్రం ఆయన. దిస్ ఏ పర్ఫెక్ట్ ఫ్యాక్ట్. మా కుటుంబం వాళ్ళు అంటుంటారు, నారాయణమూర్తి గారు నా కుటుంబ సభ్యుడే, తద్విధము కాదు, అంతకంటే ఎక్కువ. నేను పెట్టాను కదా, మా అబ్బాయికి మెసేజ్ పెడితే మా అబ్బాయికి సమాధానం పెట్టాను. ఒక కంటి రెప్ప కన్నుని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా నన్ను కాపాడారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్దామండి. యాక్చువల్గా వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే బాగుండేది, కానీ వాళ్ళు లేనప్పుడు చెప్పాలి. నారాయణమూర్తి జాయిన్ అయ్యాడా? 100 years నారాయణమూర్తి. నువ్వు 100 సంవత్సరాలు ఎలా బతకాలి నువ్వు? అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందంటే, జాగ్రత్త వినండి మీరు. ఇట్ లుక్స్ వెరీ సింపుల్. ఆయన చెప్పినట్టుగా ఎవరు రుద్రంలో ఏమున్నాయి? పక్షులు పట్టేవాడు, చెక్కలు కొట్టేవాడు, మట్టి చెక్క. ఏముంది ఆ మంత్రంలో, రుద్రంలో ఏముంది అంతలో? దాని గురించి కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం 1 మంది పారిపోయారు కూడా, మిగిలిన వాళ్ళు మిగులుతారు, వాళ్ళే చదువుతారు. వాళ్ళు ఎవరు చదవాలో ఆల్రెడీ ఐ నో ఇట్. మీరు ఎవరు చదవకపోయినా ప్రోగ్రామ్ ఇన్ January. I had the list of 11 members. I am giving a chance to you. అతనికి నా మీద ఎంత ప్రేమ ఉంది, మా ఇంట్లో రాత్రి చెప్పిన, ఎందుకంటే ఇది వీడియోలో రికార్డు కాలేదు. బోట్ సైడ్కి వెళ్ళామండి, రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఇంకొక 5 నిమిషాల్లో మేము మళ్ళీ హ్యావ్ టు గెట్ డౌన్. అప్పటిదాకా కూర్చున్నా కదా, ఎలాగ లేవాలి కదా. నుంచున్నాను, ఎక్కడ బోట్ మీద నుంచున్నాను, కాస్త రిలాక్స్ అవుతుంది చుట్టూరు. అప్పటిదాకా కూర్చునే చూస్తాను, నుంచేలాగా దిగాలి కదా. అది దిగాలంటే లేవాలి కదా, కూర్చున్న చోట నుంచి బోట్లో. మీ అందరూ తెలుసు, ముందే లేచుంటే మధ్య ఉంటున్నా. అలా చూస్తున్నాను. నేను ఇంకొక మేము వెళ్ళే దారిలో చివరిలో ఒక రైలు బ్రిడ్జి, ఒక బస్సు బ్రిడ్జి ఉందండి. రైలు బ్రిడ్జి, బస్సు బ్రిడ్జి ఎంత ఎత్తులో ఉంటాయో, అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఎలా మాట. నేను మా మేడం చెప్పిన, నువ్వు చెప్పు, మీ అబ్బాయి కూడా చెప్పుడు, నేను చెప్పిన డైలాగులు ఇప్పుడు చెప్పబోయే డైలాగ్. అలా నుంచుని రిలాక్స్ అవుతున్న సందర్భంలో నారాయణమూర్తి ఒక మాట అన్నాడు. నాన్నగారు జాగ్రత్త, పైన బ్రిడ్జి ఉందన్నాడు. నేను నుంచోవడం ఎక్కడే అండి, బ్రిడ్జి ఎక్కడే అండి? బ్రిడ్జి నా తలకాయ తగిలిపోతుందని అతను భయం అండి. ఒక రైల్వే బ్రిడ్జ్ కానీ, ఒక బస్సు బ్రిడ్జ్ కానీ, ఒక నది మీద, అందులో బ్యాక్ వాటర్, సముద్ర వాటర్ ఎంత హైట్లో కడతారండి? అంటే నా మీద ఎంత ప్రేమ మీరు ఆలోచించండి. నాన్నగారు జాగ్రత్త, బ్రిడ్జ్ వస్తుంది అన్నాడండి. నా బ్రిడ్జ్ మీద నేను కాదు, ఇంకో ఇద్దరు కూడా నుంచున్న 6 ఇంకో 12 ఫీట్లు కూడా ఖాళీ ఉందండి. ఎస్ లలిత, ఇది మన వాళ్ళు అనరు, చెప్తున్నా లలిత సాధు, మన వాళ్ళు రక్త సంబంధం ఉన్న వాళ్ళు. ఎస్, రక్త సంబంధం వాళ్ళు మాటలు అన్నారు సాధు రాంబాబు. సాయిరామ్ అన్నయ్య, సాయిరామ్. చాలా సంతోషం. నేను అన్ని ఫోటోలు చూశాను, అంతా చూశాను, ఎక్కడికి వెళ్ళారో అంతా చూశాను. మీరు సాయిరామ్, చాలా సంతోషం. నువ్వు మాట్లాడినందుకు నువ్వు కనుక మాట్లాడిన యువర్ లలిత ఇస్ మై డాటర్, లలిత ఇస్ మై ఆరాధ్య దేవత. చాలా సంతోషం నాన్నగారు. భాషదారులు గురిస్తుంది అనలేదా నువ్వు? ఆ మాట అనలేదా? ఎవరంటారు? వద్దు నాన్నగారు, దట్ ఈస్ బంధం.
ఇంకా ఎవరు నాన్నగారు అన్నారు నారాయణమూర్తి? 3 రోజుల పాటు మాతో భోజనం చేయలేదండి, పగలల్లా భోజనం చేయలే. అది నాకు చాలా బాధ వేసింది. లాస్ట్ లో చాలా ఇదయ్యాము. సరే, అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నాన్నగారు ఒక వరుడు చెప్పారు. నేను ట్రైన్లోనే ఉన్న, వందే భారత్లో విజయవాడలో కాసేపు దిగుతాము. రాత్రి నుంచి జర్నీలోనే ఉన్నాము. కానీ ఆ 3 రోజులు 4 రోజుల పాటు మాతో భోజనం చేయలే. నిన్న కూడా చేయలేదు భోజనం. కొంచెం బాధ వేసింది. రాత్రి కూడా పాదసారి భోజనం చేశాము. దీనికి ఆన్సర్ నే రెడీ పెట్టుకున్న పద్మ అండ్ పాదసారి ఈయన మా నారాయణమూర్తి ఆ మాట అంటాడని చెప్పి ఆన్సర్ రెడీగా ఉంది పాదసారి. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. ఏమన్నాడు అతను? ఏమన్నాడు? మీరు 3 రోజులు భోజనం చేయలేదన్నారు సార్. ఇప్పుడు అతను చెప్పు, ఐ వాజ్ ఇంక్రీజ్ బై 3.5 kgs ఇంక్రీజ్ అయ్యాను. అతను చెప్పు. అయ్యో సాయిరామ్, సాయిరామ్. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఐ వాజ్ ఇంక్రీజ్ బై 3.5 kgs ఆఫ్టర్ ది జర్నీ ఫిజికల్లీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్నగారు. 3.5 కిలోలు బరువు పెరిగాను గురు. దట్ ఈస్ ద హ్యాపీనెస్. ఇప్పుడే చూసుకున్నాను. మా అబ్బాయి అన్నాడు తగ్గామన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఐ వాజ్ ఇంక్రీజ్ ఫిజికల్లీ నాట్ స్పిరిచువల్లీ. దేహపరంగా వెయిట్ పరంగా 3.5 kgs పెరిగాను గురు యాత్ర. ఇప్పుడు అన్నం తినలేదంటే గురు పిచ్చివాడివి, నిజంగా పిచ్చివాడివి నువ్వు నారాయణమూర్తి. ఈ పిచ్చి మీ కుటుంబంలో ఎవరికి పట్టదు. అందరి ఆనందమే మీకు ఆహారం అండి సాయిరామ్. అటువంటి అదే స్వామి భగవంతుడిగా మాతో వచ్చారండి. చాలు నాన్నగారు, ఇంతకంటే ఆనందం ఇంకొకర్లేదు. విల్ డిస్కస్. ముగ్గురం కలిసి ఒకరోజు మాట్లాడతామండి, మీరు అవకాశం ఇస్తే. ఓం శ్రీ సాయిరామ్. పవిత్రమైన గీతా జయంతి పర్వదినం సందర్భంగా ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో అహం సత్యబోధకాలు మనం స్వామివారి సంకల్పం చేత, మీ అందరి యొక్క సహాయం చేత, మీరు చెప్పకపోతే మేమేం చెప్పుకుంటాం అంటే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నేను గ్రూప్ పెట్టినప్పుడు నన్ను ఒకడు అన్నారు, నువ్వు ఒక్కడే కూర్చొని చెప్పుకో, స్వామి చెప్పుకో. ఎస్, మీరు రాకపోతే నేను చెప్పుకుంటాను, అదైతే పక్క. ఇప్పుడు మాట్లాడాలంటే వేదిక మైక్ పెట్టాం, కింద శ్రోతలు ఉంటే మాట్లాడుతాం. లేకపోయింది నన్ను అంది చెప్పానుగా. ఆన్ ద డే ఎప్పుడైతే తపోవనం క్లోజ్ అయింది, మరుసటి రోజు నువ్వు మాట్లాడుకుంటే స్వామితో మాట్లాడుకో. జస్ట్ ఐ విల్ స్పీక్ విత్ డైలీ. అనుక్షణం మాట్లాడుతున్నాను. లేకపోతే ఇంత ప్రయాణం, మా ప్రయాణం, ఆయన ఎక్కడ ఉన్నాడు అనుకుంటే ఫిజికల్గా 2 సార్లు స్వామి ఫోటో చూసాయని చెప్పిన. అనుక్షణం మా యాత్ర ఎలా సాగిందో మళ్ళా దాంట్లో పోతే అద్భుతం అండి, అది మహా అద్భుతం, పరమాద్భుతం. అందుకని రాత్రి పెట్టిన. నాకన్నా డిలే ఉండదు. నేను తెచ్చిన 3 బ్యాగులు ఖాళీ చేసిన నారాయణమూర్తి. 3 నువ్వు ఇచ్చిన ప్రసాదాలు అన్ని కూడా విడగొట్టి స్వామి ముందు రాత్రి పెట్టిన. ఇప్పుడు పనిచేస్తున్నాం అందరు. డోంట్ డిలే. నా దగ్గర డిలే ప్రాక్టీసే ఉండదు అసలు. అటువంటి సుదీర్ఘ యజ్ఞంలో పవిత్రమైన గీతా జయంతి రోజున మరలా ఒక కొత్త ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు టేకప్ అండి. ఇది ఆత్మారామం అని వస్తుంది. ఇది సాయి రామాయణం. సాయి రామాయణం 6 కాండలు. ప్రస్తుతం 6 కాండలు ఉంది. మన తర్వాత పెంచుతారేమో తెలియదు, మరి మనకు తెలియదు. ఆ రామాయణం అయితే పెరిగే అవకాశం లేదు. 6 కాండలు. ఇది కూడా 6 వాల్యూమ్స్ ఏనా అండి? ఎనీబడి? నాకు తెలియదు. నాకు 7 పంపించారా మీరు? అన్ని పంపించారా? లేదు, నేను పంపలేదండి మీకు. అక్కడ పుస్తకం దొరకలేదు పుట్టపర్తిలో. చూడండి మరి నీ బాధ్యత నీదే, గుర్తుపెట్టుకోదు. తప్పకుండా. నేను తెచ్చుకోలే కాదు, నీకు అప్పచెప్పానంటే నువ్వు అడ్రస్గా ఉంటున్నావు. అంత రైలు ప్రయాణంలో నీతో మాట్లాడాను రాత్రి, గుర్తుపెట్టుకుని నేను మధ్యాహ్నం. అవును సార్. ఓకే. మిమ్మల్ని ఎవరు మర్చిపోను. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. ఐ నెవర్ ఫర్గెట్ యూ. ఎవ్వరిని కూడా మర్చిపోలేదు. నేను అహ్మ సత్యం అనే రోజు ప్రయాణం సాగుతూనే ఉంటుంది మీతో, ప్రతినిత్యం అందరితో. అటువంటి 50వ గ్రంథం అండి ఇది. సత్యం శివం సుందరం 3వ వాల్యూమ్. రామాయణంలో 3వ భాగం, సాయి రామాయణంలో
ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది 3rd వాల్యూమ్. ఒక పేజీ నేను ప్రారంభం చేసిస్తాను. తర్వాత నా సోదరేమని ఆవిడకి అవకాశం ఇచ్చాడు. ఒకళ్ళని అడిగాను, వాళ్ళు కుదరలేదు అన్నారు. కుదరకపోతే నాకు చాలా మంది ఉన్నారు. పద్మ విల్ టెల్ ద ఆర్డర్, నోట్ డౌన్ ది నేమ్స్ లేటర్. You note down the names. You go through like this ఫ్యూచర్లో. మనం 2 వాల్యూమ్స్ చూసాము, 3వ వాల్యూమ్ ఆల్మోస్ట్ 68 వరకు స్వామి యొక్క అవతార ప్రయాణం అందులో చూపించారండి. 26 నుంచి 68 వరకు. ఇప్పుడు రాబోయే ప్రయాణం అంతా అవతార వైభవం విస్తరిస్తోంది. ఆయన 1940లోనే ఇవన్నీ చెప్పొచ్చు. రుద్రం ఎప్పుడు ట్యూన్ చేశారు? ఆయన ఫిజికల్ గా అవతారాన్ని సాలుస్తాన టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పటిదాకా మన మైండ్ ట్యూన్ కాలేదు. రుద్రం లేదు, భద్రం ఇవేం లేవు. మన మైండ్ సెట్ చేసిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక పెట్టి ఇది చేయండి అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఫైనల్ గా. సో 26 నుంచి 68 వరకు అవతారం సాగుతూనే ఉంది. కొంతవరకు గుప్తంగా సాగింది. రాముడు గుప్తంగా లేడా, కృష్ణుడు గుప్తంగా లేడా? ఆయన కూడా గుప్తా ఉంచాడు. గుప్పెడి విప్పితే మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న మునీశ్వర్లు అందరూ ఆయన దగ్గర, వాళ్ళందరూ రావద్దన్నారు. వాళ్ళు మీ దగ్గర కూర్చొని మీరు సాధన చేసుకోమంటే మనం వస్తామంటే తప్పకుండా రమ్మన్నారు. మన అదృష్టం ఉంటుంది చూడండి. వాళ్ళు వస్తామంటే నో, యూ స్టే ఎట్ యువర్ ప్లేస్ అండ్ డూ యువర్ సాధన. బట్ మనం ఎప్పుడు వచ్చినా బంగారు బంగారు, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు బంగారు, నేను ఎదురు చూస్తూనే ఉంటా. ఇవాళ వస్తావా, రేపు వస్తావా, ఒక నెలకు వస్తావా, సంవత్సరానికి వస్తావా, 100 సంవత్సరాలకు వస్తావా, ఒక జన్మకు వస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు వెల్కమ్ యూ. ఎప్పుడు పోవాలని మననే. వీళ్ళు చేసుకుని అంటే వీళ్ళు చూసుకుని రమ్మన్నారు. వీళ్ళు చూసుకుని వస్తా అంటే వీళ్ళు చేసుకుని రమ్మన్నారు. యుగావతారి యొక్క వైభవోపేతమైన ప్రత్యక్ష జీవిత ఉదంతాలతో, జీవిత ప్లస్ ఉదంతా జీవితోదంతా, ఆయన మహనీయుడు చాలా గొప్పగా రాశాడు. ఇది కూడా ఆయన రాసింది ఏమో. తర్వాత కస్తూరిగా రాసుంటారు కొన్ని. ఎవరు రాశారు? ఇక్కడ కస్తూరం పేరు పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో పబ్లిష్, ఫస్ట్ ముద్రణ ఆగస్టు 2010 అండి. ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్ ఎంత అదృష్టవంతులమో. అంటే అవతార వైభవం చెప్పుకోదు, కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తెలుస్తుంది. పైపైన ఆలోచిస్తే ఏం తెలియదు. ఎన్ని సంవత్సరాలు పైపైన బతుకున్నాం మనం, ఎప్పుడు పోతాం తెలియదు. అట్లీస్ట్ ఇప్పటికన్నా లోపల పోయి ప్రయత్నం చేద్దాం. 69 నుంచి 72 సంవత్సరాల అవతార వైభవాన్ని 2010లో లోకానికి అందించారు అంటే ఎన్ని సంవత్సరాలు సాగిందో చూడండి. 72 అంటే అది 28 సంవత్సరాలు, ఇది 38 సంవత్సరాల తర్వాత వాట్ వాజ్ హ్యాపెన్ టు ద రివీల్ టు ద సొసైటీ, సమాజానికి అందించడం జరిగింది. అయిపోయిన 38 సంవత్సరాల తర్వాత. సో నా చేతిలో ఉన్న పుస్తకం అయితే, ఎవరి చేతిలో ఉన్న పుస్తకం ఫస్ట్ ముద్రణ మాత్రం ఆగస్టు 2010లో సాగిందండి. ప్రత్యక్ష జీవిత ఉదంతాలతో. గౌరీ మేడం బాగా చదివారు, అందరు బాగా చదివారు, నేను ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ డోంట్ రన్ అని చెప్తున్నా ప్లీజ్. అది ఇప్పుడు నేనేం చూడలేదు పుస్తకం, జస్ట్ ఓపెన్ రాత్రి రాగానే నా బీరువాలను తీసి బయట పెట్టిన, ఒకటి లోపల పెట్టి ఒకటి బయట పెట్టడం. ఎందుకంటే సింగిల్ సీట్ ఇక్కడ నాది, డబుల్ సీట్ లేదు ఎవరికి కూడా. ఒకటి లోపల ఒకటి బయట, ఒక పుస్తకం లోపల పెట్టి ఒక పుస్తకం బయట పెట్టాం. జీవిత ఉదంతాలతో కూడిన సత్యం శివం సుందరం తృతీయ సంపుటం 1969 నుంచి 72 సంవత్సరాలకు సంబంధించింది ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. మీ అందరి చేతిలో ఉంది. మేము చదువుతున్నాం అంటే, మేము సత్సంగం చదువుతున్నామంటే మీ చేతిలో ఉంది. డోంట్ సే రీడింగ్ ఇన్ ఫ్యూచర్, ఐ ఆల్రెడీ టోల్డ్. నేను సత్యబోధకుడను. నిన్న మొన్న అహం సత్యబోధక అనే టైటిల్తో ఒక రూపకాన్ని రంగారెడ్డి జిల్లా వాళ్ళు ప్రదర్శించారండి. ఎవరన్నా ఉంటే తెలుస్తుంది. ద టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఇస్ అహం సత్యబోధక.
దట్ ఈస్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ భగవాన్. ఎవడు సత్యసాయి బాబా అంటే అహం సత్య బోధక అంటే. మనం ఏదో రకరకాలు చెప్పుకుంటున్నాం. యాక్చువల్ హిజ్ నేమ్ ఇస్ అహం సత్య బోధక. హిజ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ అహం సత్య బోధక. ఎంత అదృష్టం ఉంటుంది చూడండి. ఎప్పుడన్నా ఈ గ్రూప్ పేరు చెప్పగానే ఒంటరి అయిపోతుంటాడండి. ఎట్లా వచ్చిందండి? మన ఆలోచనలు అండి. మన ఆలోచనలు ఎలా అంటే మనకు తెలుసు. ఎందుకంటే మన అపరిమితమైన జ్ఞానం ఇచ్చినా మనం పరిమితంగా బిహేవ్ చేస్తుంటాం. కొంతమంది మహనీయులు అపరిమితంగా ఆలోచిస్తుంటారు. అందరూ అలా ఎందుకుంటారు? అపరిమితమైన జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చిన శుద్ధికి అపరిమితంగా వై షుడ్ బి లిమిటెడ్. నేను సత్యబోధకుడను, నా నిజతత్వం సత్యం శివం సుందరం అని బాబావారు స్పష్టంగా తెలిపినారు. చాలాసార్లు చెప్తుంటాం. ఈ మానవతా విలువలు అంతర్గతంగా అంతర్వాహిని ఏ విధంగా అయితే గంగా యమున సరస్వతి కనపడదు అక్కడ త్రివేణి సంఘంలో పోతే. నేను ఒకసారి 2 సార్లు వెళ్ళొచ్చాను. నేను వెళ్ళిన కర్ణాటక టూర్ లో గౌరీ మేడం గురించి కూడా వస్తా ఉంది. ఆ మేడం కూడా ఈ మధ్య తిరిగి వచ్చారు ఓపికగానే. నేను పెద్ద ముసలు నాకంటే పెద్దవాళ్ళు వస్తున్నారండి. మన నారాయణమూర్తి మా నాన్నగారి పెద్ద నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు. ఇంకా నేను హాయిగా నేను కారు దిగటం, కాలు కింద పెట్టడం, ఎక్కడ చెప్పులు లేకుండా నడిచేవాడిని బాబు. నిజంగా కొన్ని కిలోమీటర్లు నడిచాం వితౌట్ చెప్పులు. రాళ్ల మీద, ముళ్ళ మీద, నిజంగా తెల్లవారుజామున చీకట్లో నాకే ఉంటారనిపించింది అసలు. ఆ చెప్పులు వేసుకొచ్చి పోతాయండి. మా మేడం కూడా ఈ మధ్య కర్ణాటక టూర్ చేసి వచ్చింది. అది ఏ క్షేత్రాల్లో తిరిగిందో నేను చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఈసారి మీ సత్సంగంలో చెప్పండి. నేను సత్యబోధకుడను, నా నిజతత్వం ఇక్కడ ఈ మానవతా విలువల్లో అంతర్వాహినిగా ఉండేది ప్రేమ కనపడదు. ఏం కనపడిందండి ప్రేమ? ఏం నారాయణమూర్తి నాకేం ఇంత ప్రేమ ఎందుకు ఉంది? నా మీద నీకు, నీ మీద నాకు ఇంత ప్రేమ ఏంటి? ఎక్కడ కనపలేదు గురు. మచ్చుకు కూడా కనపలేదు. నాకు ఎక్కడ కనపలేదు జర్నీలో ఇంత ప్రేమ అని. నువ్వు నాకనే ఏం చూసి నాగా ఈ సభ్యులు అంటే ఇంత ప్రేమ నాకు, మరి వాళ్ళకి మరి నా మీద ఎంత ప్రేమ ఎక్కడ కనపట్లేదు ఫిజికల్ గా ప్రేమ. ఎట్లా ఉంటుందో ప్రేమ నాకు మచ్చుగా కనపట్లేదు. మరి ప్రేమ అంటుంటారు. ఐ నాట్ సీన్ ఇట్ మై నేకెడ్ ఐ. కంటితో ఎక్కడ చూస్తే కనపట్లేదండి. ప్రేమ అంటారు. నేను అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఎక్కడ కనపడుతుంది ప్రేమ అంటే? నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎట్లా కనపట్లేదు కదా. హౌ లవింగ్ అండ్ లివింగ్. సో ప్రేమ యొక్క భావమే సత్యం, ఆచరణయే శివం, స్వరూపమే సుందరం. కాబట్టి సత్యం, శివం, సుందరం ఈ 3 ప్రేమ యొక్క రూపాంతరములే. అంటే ప్రేమ స్వరూపులైన స్వామికి ఇవి మారు పేర్లు. కథావస్తు బాబావారి దివ్య చరిత్ర, లీలలు, ప్రబోధాలు. కాబట్టి సత్యం, శివం, సుందరం సంపుటాలు అపూర్వమైనవి, అమూల్యమైనవి. అందుకని దివ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు మీద తిరిగినాయి. ప్రతి క్షేత్రం నేను చివరిలో మాట అన్నాను, అన్ని చూశాను కానీ మైసూర్ ప్యాలెస్ చూడలేకపోయాను. అప్పుడు నాకు మాట మా ఇల్లు ప్యాలెస్, మీ ఇల్లు ప్యాలెస్, ఎవ్రీబడి హౌస్ ఈజ్ ఎ ప్యాలెస్. మనందరూ దేవుడు గుడి అండి, మన ఇల్లరే దేవుడు గుడి అయిన ప్యాలెస్ కాకుండా నేను ఫిజికల్ గా మైసూర్ ప్యాలెస్ చూడలేము. టైం లేదు, 12 అయిపోయింది. 1 గంటకు ట్రైన్ అయినప్పుడు ఇంకా నేను ప్యాలెస్ చూసుకుని కూర్చుంటే ఎట్లా? మిస్ నాట్ లెట్ ఇట్ బి. మై హౌస్ ఈజ్ ఎ ప్యాలెస్, యువర్ హౌస్. మనందరికి మన ఇల్లు దైవ నిలయాలేం, మనందరూ ప్యాలెస్లే. అవునా, అవర్ హౌసెస్ ఆర్ సాయిబాబా ప్యాలెస్, మన ఇల్లందరూ కూడా. అపూర్వము, అమూల్యం. ఇవి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలైన సనాతన పంచశీలాల అధునాతన ఆచరణ రూపం, జీవన వేదం అవటం చేత విశ్వ మానవాళికి శాశ్వతమైన ఆదర్శం, ఎటర్నల్ ట్రూత్. ఎప్పటికీ ఇప్పుడు గ్రంథం సత్యం శివసుందరం ఎక్కడికి పోదు. నెక్స్ట్ అవతారం వచ్చినా మరలా ఈ గ్రంథాలు ఎటు పోవు. ఇంకా 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 ప్రింట్ చేస్తూనే ఉంటారు. రీప్రింటింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడ చూడండి, మహనీయురాలు ఎవరండి? భద్రా కళ్యాణం రాసింది కృష్ణకుమారి గారు, కేవి కృష్ణకుమారి గారు. 47 రీప్రింటింగ్ చేయించింది మొన్న. అంటే స్వామి సాహిత్యం ఈరోజు నాకు జనాలు నిజంగా అనిపించింది. ఇప్పుడు స్వామి పోయిన తర్వాత పుస్తకాలు కొంటాం మానేస్తారని అనుకున్నాను.
అసలు నా బుక్ రీప్రింట్ చేయడం కారణం కూడా అదే. 47సారి రీప్రింట్ చేయింది, మొన్న ఇనాగ్రేషన్ చేసింది హైకోర్టు జడ్జి చేత. కనుక మరలా నెక్స్ట్ అవతారం వచ్చిన ఈ సత్యం శివం సుందరం వాల్యూమ్స్ ఇలానే ఉంటాయండి. ఎక్కడికి పోతే పూర్వ అవతారం జస్ట్ ఐ విల్ గో త్రూ 1 పేజ్ చెప్పి దెన్ మై సిస్టర్ విల్ డూ హాఫ్ అన్ అవర్ టుడే. అరుణోదయం. పురకొండ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల ప్రాయం గల సత్యనారాయణ రాజు అనే విద్యార్థి ఒక సాయంకాలం సంచి గిరవాటు పెట్టి బ్యాగ్ ఇచ్చేసాడు అనగా ఏ టైమో తెలియదు. ఇప్పుడు సాయంత్రం నేను పొద్దున్న స్కూల్కి పోయి వెంటనే వచ్చాడు అనుకున్నాను. ఇంతవరకు కూడా 9:30 స్కూల్కి పోయి వెంటనే గిరాట్ని వచ్చాడు అనుకున్నా. స్కూల్ మధ్యాహ్నం లంచ్ వరకు అక్కడే ఉన్నాడు అనమాట. ఒక సాయంకాలం సంచి గిరవాటు పెట్టి మీకు నాకు సంబంధం లేదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా ధర్మం నేను నెరవేర్చవాలని అంటూ తన అన్నగారి గృహంను విడిచి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని, మేము చాలా మర్రి చెట్లు చూసాము బాబు, ఎన్ని మర్రి చెట్లు అయినా అది మేము ప్రకృతిలో ప్రయాణం చేసినాం. మేము ప్రకృతిలో బతికినాం 4 రోజులు. ఏమండి బాబు, ఎన్ని బాబు, ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమైన అడవులు వన్య సంపద అండి మన సంపద. ఫ్యాంటాస్టిక్, అద్భుతం అండి బాబు. ఆకాశాన్ని ఎత్తి చెట్లు ఎక్కడ చూసినా, కొండలు గుట్టల్లో ప్రయాణం దగ్గర 300 కిలోమీటర్లు. ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తన చుట్టూ చేరిన వారితో తనతో కలిసి పాడమని మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగరణ తరణం అనుచు పాట ఆరంభించారు. ఈ విధంగా ఈ అద్భుత అవతార ప్రకటన జరిగింది. మహారాష్ట్రలో సమాధి పొందిన షిరిడి సాయిబాబా తన వాగ్దానుసారం తిరిగి అవతరించినట్లు శుభవార్త ప్రాజ్ఞది. ఆ రోజుల్లో మీడియా ఇంత లేవు కదా, వాట్సాప్లు. షిరిడీకి తెచ్చుకున్న భక్తులు తండోపతండములుగా పుట్టపర్తికి తరలి వచ్చి పండరిపురం పోతాను, పండరిపురం పోకలేదు ఉంటే ఇక్కడే ఉంది, గానగాపురం పోతాను, గానగాపురంలో ఇక్కడే ఉంది అన్నారు షిరిడి బాబా. షిరిడీకి వెళ్ళదలుచుకున్న భక్తులు తండోపతండములుగా పుట్టపర్తికి తరలి వచ్చి బాల్యం నుంచి ఆటలతో పాటలతో మహిమలతో అలరారుతున్న బాలబాబాను సందర్శించారు. నాకేమో 1989 నుంచి తెలుసు, 30 సంవత్సరాలు. అంతకుముందు తెలుసు 65-70 నుంచి తెలిసిన మహనీయులు కూడా ఉన్నారు గ్రూపులో. పరిసర ప్రాంతం నుంచి, దూర ప్రాంతం నుంచి వికలాంగులు, వ్యాధి పీడితులు, వ్యధిత హృదయులు 100 కొలది వచ్చింది. ఓదార్చి, వ్యాధులు కుదిర్చి, కర్తవ్యమని బోధించి, పేదలు ధనికులు. అందుకని ఒక మాట చెప్తుంటా, ఇది ఎక్కడుందండి అన్నాడు టిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఒక రోజు ఒక డయాస్ మీద చెప్తుంటే. ఈ డ్యూటీ ఈస్ టు సెట్ రైట్ గిరిజన, హరిజన అండ్ సిరిజన. 3 రకాల జనులు ఉంటారు భూమి మీద, రాసుకోండి. వన్ ఈజ్ గిరిజన అండ్ హరిజన అండ్ సిరిజన. ఏదో కేటగిరీ చెందిన వాళ్ళు మనం అంతా. వీళ్ళ ముగ్గురిని గిరిజన, హరిజన, సిరిజన సరిజనం చేయడం. గిరిజన అండ్ హరిజన అండ్ సిరిజన, యు వాంట్ టు మేక్ సరిజన టు సెట్ రైట్. అది ఆయన అవతారం. ఎవరిదాకా లైన్లో చివరి వాడిని సెట్ రైట్ చేసేదాకా అవతారం పోదు. అందుకని ఈ అవతారాలు పోవటం లేవు. కొన్ని అవతారాలు ఇది రాముడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. జ్ఞానావతారాలు పోవలేదు. అజ్ఞానం ఉన్నంతే జ్ఞానావతారం ఉండవలసింది భూమి మీద. పేదలు ధనికులు అని భేదం లేకుండా వారందరిపైన బాబా ప్రేమను వర్షించే మానవాతీతమైన మహిమలను, మహాజ్ఞానులు మించిన ప్రజ్ఞా పాండిత్యములను ఆ బాలంలో చూసి పరిశీలించడానికి వచ్చిన వారు పరవశించి తమ అదృష్టమును ఇతరులతో పంచుకుంటకు ఉబిల్లూరిది. తర్జుమకర్త మారినట్టున్నారు పద్మావతి గారు, కొంచెం ఈజీ చేశారు. అనతి కాలంలోనే ప్రభు యొక్క ప్రభావము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతమునకు ప్రాచినది. గంగా ప్రవాహం లాగా అవుతుంటే మీరు ఆగరు. ఆ విధముగా భూమిని దున్ని సిద్ధము చేసి కన్యాకుమారి నుంచి చిలాన్ మార్గం వరకు పర్యటించి తమ 32వ ఏట ధర్మ సంస్థాపన ఉద్యమం విస్తృతం చేయ సంకల్పించి, అంటే 58వ సంవత్సరంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళము, కన్నడము, మలయాళము, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో
సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభం. దిస్ ఈజ్ ద రియల్ వార్ స్టార్ట్ ఇన్ 1958. యుద్ధం అని ప్రారంభించింది స్వామి 1958 లో. జైభైరు మ్రోగించి మానవుని మేల్కొల్పి మానవుని అంతఃశత్రులైన కామక్రోధ మోహ లోభ మదమాచరణలపై దండెత్తి పురుగొల్పు శంకారావం ఇది. బాబా అందరినీ భగవన్నామ సంకీర్తన చేయమని ప్రోత్సహించాను. మేము ఎన్ని భజనలు పాడుకున్నాము, ఎన్ని స్తోత్రాలు చేశారు, గీత చదివారు. వాళ్ళు చదవని స్తోత్రాలు లేవని బాబు, నా వెనకాల కూర్చున్నాయి. అదందరూ కంటోపాతం. సందిగ్ధము సంశయము నిరాశలతో దహించబడి ఎండి బీటలు మారిన హృదయంపై చల్లని అనుగ్రహం వర్షించి సత్యధర్మ శాంతి ప్రేమలను విత్తనములు నాటిది. ఆ ప్రేమ స్వరూపుని అనుగ్రహ కిరణములు సోకినంతనే దారిలో చూసాం. చూడు గిరిజ, పొద్దున మా చక్కగా ఉంది గొట్టం పూలు, సాయంత్రానికి ముకులించిపోయినాను పాపం. అటువంటి ఎన్నో చెట్లు చూసాం. ఆ ప్రేమ స్వరూపుని అనుగ్రహ కిరణం సోకినంతనే కొందరు సన్ఫ్లవర్ ఆధ్యాత్మిక సాధనలో ఉపక్రమించిరి ఉపక్రమించిరి అని ఉంది. కొందరు జీవిత పరమావధిని అన్వేషింపదొడిగింది. ది పర్పస్ ఆఫ్ ది లైఫ్. అందరికీ మనం అందరి సాధన ఎందుకు పెట్టాము? నాన్న పీనా సోనాను 3 రోజులు అన్నం ఎన్నిసార్లు అన్నాడు మా నాన్నగారు నాతో అన్నం ఇప్పుడు చెప్పు. 101 3 కిలోలు 3.5 కిలోలు పెంచి పంపించావు బాబు. ఇప్పుడు నేను 3.5 కిలోలు తగ్గాలి. ముందు నా టార్గెట్ అది. ఇప్పుడు అన్నం మానేస్తా. ఎప్పుడైతే స్వామిని దర్శించామో, ఆయన ప్రభావం విన్నామో, ఆయన మూర్తిని చూసామో, మనకి ఎందుకు వచ్చాము అసలు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఏం చేయాలి, అన్ని మిగిలినవన్నీ అన్నీ చేస్తున్నాయి. మనం కూడా అలానే చేస్తే ఉపయోగం ఏంటి? ఎందరో భజనలో పాల్గొంటూ దివ్యానందం అనుభవించింది. ఆ సమయంలోనే మెడ్రాస్లో జరిగిన అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల సమావేశం, ఫస్ట్ కాన్ఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలోనే మద్రాసులో జరిగిన అఖిల భారత సత్యసాయి సేవ సమావేశంలో సంఘ సేవ యొక్క దెన్ స్వామి నోట్లో అప్పుడు ఫస్ట్ టైం వచ్చింది సేవ యొక్క ఇంపార్టెన్స్. అప్పటిదాకా ఏం చెప్పలేదు. మీరు సేవ చేయండి, మనం సేవ చేస్తే చెప్పేది ఆయనకి ఏమైందండి? ఆవు కనపడితే నేనే దాని ఏమవుతుంది? ఎవరో కనపడితే నేను ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆయన ఇస్తారండి బాబు. బట్ మనకు దొరికిన అవకాశం అండి. ఒక భుజం మీద చేసి ఒక ఊడ్చేవాడిని భుజం మీద అని అతను రూపం కూడా కొంచెం ఎవరి దగ్గర పోరు. మా నారాయణమూర్తి నేను భుజం మీద చేసిన దగ్గర తీసుకున్నా, హత్తుకున్నా. మస్ట్ షో అయితే అండి. అట్లాగే ఎంతమంది సేవ చేయలేదు? ఇప్పుడు ఆవిడ చేయలేదా? మహనీయురాలు నోబెల్ ప్రైజ్ ఉత్తగా ఇచ్చారు ఆవిడకి. థింక్ అండ్ పాజిటివ్ మే. నెగిటివ్ మనకి ఎందుకండి? ఆవిడ ఎంత సేవ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అటువంటి వాళ్ళు కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయినాం మనం. నాకు శోచనీయ స్థితిలో గాంధీని విమర్శిస్తాము, అందరిని విమర్శిస్తాము. మన స్థాయి నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మహనీయురాలను కూడా కొంతమంది విమర్శించే స్థాయికి దిగిపోయాను. ఎంత సేవ చేసిందండి ఆవిడ సేవ. ఇప్పుడు ఆవిడకి అసహ్యం ఉంటే ఆవిడ కురూపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదా? మహనీయురాలు త్రిమూర్తి వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఇప్పుడు ఆవిడ ఆదర్శంగా చూసి ఎంతమంది సేవ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మేము మైసూరు దత్తపేట ఎవరికి ఆదర్శం? ఆయన ఆదర్శము. శృంగేరి పోయాము, ఉన్నాడు. శంకరాచార్యుడు ఉన్నాడా? ఇప్పుడు ఆ శంకరాచార్యులు ఉన్నాడండి? ఆయన లేకపోవచ్చు. ఆయన సిద్ధాంతాలు ఎక్కడే పోలేదు. ఆయన చెప్పిన చూస్తే తప్పకుండా దిస్ ఇస్ ఫాలో ద మాస్టర్. మేబీ రామకృష్ణ మిషన్ ఆర్ ఎనీథింగ్ అండి. వాళ్ళు చెప్పిన మాస్టర్ లెట్ ఇట్ బి మాస్టర్కి ఇంకెవరైనా చెప్పింది వాళ్ళు చెప్పిన మాస్టర్ చెప్పింది ఆచరించడమే మనం ఫాలో అయ్యారు. సత్యసాయి సేవా సంఘ సేవ యొక్క ప్రాధాన్యత, సేవా తత్పరత ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందు మార్గము. సెల్ఫ్ రియలైజేషన్ డూ సర్వీస్ పొందు మార్గం బాబా ప్రబోధించి సంస్థల కార్యకర్తలను నూతన ఉత్సాహమును నూతన దృక్పథమును ప్రసాదించింది. అప్పటి నుంచి రూట్ మార్చారు స్వామి. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అయిందో అప్పుడు సంస్థ మీ లక్ష్యాలు ఇది, మీ గమ్యం ఇది, యూ హ్యావ్ టు డూ దిస్ అని ఒక మార్గం, ఒక యాక్షన్ ప్లాన్ మనకి ఇవ్వటం జరిగింది.
ఇప్పుడు 500 సంవత్సరాలు సరిపడా యాక్షన్ ప్లాన్ నుంచి వెళ్ళిపోయాడు. మన సాయిబాబా వెళ్ళిపోయాడే, అరే 96 ఇవన్నీ కూడా అమాయక స్థితిలో ఉన్న మాట. మనం ఎంతసేపు ఆయన ఫిజికల్ బాడీగా ఆలోచించాం. ఈ నాట్ ఫిజికల్ బాడీ. 500 సంవత్సరాలు అంటే 5 జనరేషన్లు సరిపడా యాక్షన్ ప్లాన్ ఇచ్చారండి. ఓన్లీ థింగ్ మనం ఇంప్లిమెంట్ చేయటం, మన సొంత బుర్ర వాడక్కర్లు. అసలు మన బుర్రకే పని లేదు. ఆయన బుర్ర పెట్టి మనకి ఇచ్చిపోయాడు. ఆ బుర్ర లేకుండా చేయటం మన పని. అసలు మన సొంత బుర్ర పెట్టక్కర్లు మన ఇప్పుడు ఆర్గనైజేషన్. ఒక 500 సంవత్సరాలకు సరిపడా యాక్షన్ ప్లాన్ మనకు అందేసి ఆయన ఫిజికల్ గా నిష్క్రమం జరిగింది. ఆ విధంగా సాయి అరుణ కిరణములతో నాడు నాటిన విత్తములు అంకురింపదొడగెను. సత్యం, శివం, సుందరం మొదటి 2 సంపుటిలోనూ ఈ దివ్యగాథను సమర్పించి మన హృదయాలు శాంతి నింపు ఈ భాగవత గాథను మనకు జీవన్ముక్తి ప్రసాదించి మన ప్రభు యొక్క పావన చరిత్ర మందలి మరికొంత భాగము ఇందు సమర్పించుకుంటున్నాము. విల్ గో ఫార్వర్డ్. లెట్ us ఎంజాయ్ ద బ్యూటీ. ఆ అమృతాన్ని తాగే ప్రయత్నం చేద్దాము. నువ్వు శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు 100,000,000 వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు 100,000,000 వందనములు. సత్యం, శివం, సుందరం 3వ భాగం పఠన ప్రారంభోత్సవమునకు అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా గారికి, శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు 100,000,000 వందనములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. మనము మొదట సత్యం, శివం, సుందరం 2 భాగాల్లో స్వామి జీవిత చరిత్రలో ఎన్నో అంశాలు మనం అందరము కూడా తెలుసుకొని ఎంతో ఆనందాన్ని పొందాము. ఈ 3వ భాగము సత్యం, శివం, సుందరం 3వ భాగము కస్తూరి గారు 1969, 72 3 సంవత్సరములలో స్వామి చరిత్రను మనకు 15 చాప్టర్స్ ద్వారా ఈ గ్రంథములు ఆయన పొందుపరిచారు. 15 చాప్టర్స్. ఈరోజు మనము మొదటి చాప్టర్ ప్రచారము ఆచరణ అనే అధ్యాయము ప్రారంభించుకుంటున్నాము. ఇందులో మొదటి పేరాచు ప్రారంభిస్తున్నానండి. మనోభావములలో మార్పు రావాలనన్నా విద్యా విధానములో మార్పు తీసుకురావాలను అన్నారు అరవింద మహర్షి. అరవింద మహర్షి గారి స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చారు విద్యార్థుల గురించి. ఏ రకమైన విద్యా విధానము ఉండాలి అంటే స్వార్థమునకు కాకుండా సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా విద్యార్థుల మనోభావాల్లో మార్పు తీసుకువచ్చే విద్యా విధానం ఏర్పాటు చేయాలని అరవింద మహర్షి గారు సూచించారు. అలాంటి విద్యా విధానమే మన స్వామి కూడా మన సత్య సాయి విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందించారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు. ఈ రకమైన మార్పు మనోభావాల్లో తీసుకురావాలి కాబట్టి విద్యా విధానం ఉండాలని మన స్వామి ఏ రకాలుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి మార్గాలు వాళ్ళకి దిశానిర్దేశం చేశారన్నది మనందరము కొన్ని తెలుసుకున్నాము. ఇంకా ఈ మిగిలిన వాటిల్లో కూడా, మిగిలిన భాగాల్లో కూడా ఇంకా ఏమిటేమిటి చేశారో అవన్నీ చూద్దాము. అయితే ఇక్కడ ప్రచారము ఆచరణ అన్నారు ఈ చాప్టర్లో. ప్రచారం అంటే మనకి స్వామి చరిత్ర గురించి పబ్లిసిటీ కాదు. అతను మానవోద్ధరణకు వచ్చారు. ఆయన అవతారములోని తత్వాన్ని మానవులందరినీ ఉద్ధరించడానికి కలియుగంలో వచ్చినందుకు ఆయన ఏ రకాల కార్యక్రమాలు చేపట్టారు, అది ఏ రకంగా మనకి ప్రచారం అయింది, అది మనం ఏ రకంగా ఆచరణ చేయాలి. ముఖ్యమైన ప్రధాన అంశము ఆచరణలో పెట్టగలగాలి. అది మనము సాధన చేయాలి. అది ఏ రకంగా స్వామి అంశంలో ఈ చాప్టర్లో తెలియజేస్తున్నారో తెలుసుకుందాము. శ్రీరామునకు కోదండము, శ్రీకృష్ణునకు చక్రము ఉన్నట్లుగా ఈ అవతారమునకు ఎట్టి ఆయుధము లేదు. బాబావారి ఈ అవతారం ఎత్తినందుకు ఆయనకి ఏ రకమైన ఆయుధాలు లేవు. ఈ అవతారములో మంచిని పెంచుటకు, చెడును త్రుంచుటకు ప్రబోధమే ఆయుధము. ఇక్కడ ప్రబోధమే అంటే ప్రేరణతో కలిగిన బోధనలు. స్వామి ఇచ్చిన బోధనల వల్లే మనందరము కూడా ప్రేరేపించబడి మనము
అందరము కూడా ఆధ్యాత్మిక తత్వములోని ప్రయాణం చేస్తున్నాము. ఇంకా స్వామి ఇంకా ఏం తెలియజేస్తున్నారంటే, శిక్షణ ద్వారానే ధర్మ రక్షణ. ధర్మాన్ని రక్షించడానికి మనకి శిక్షణ ఉండాలి. భయము పిరికితనము విసర్జించి దుష్టులు శిష్టులుగా పరివర్తన చెందుటకు, శిష్టుల సత్ప్రవర్తన పరాకాష్ఠనందుకొని వారు భగవదనుగ్రహ పాత్రులుగా మారుటకు కావలసిన ప్రోత్సాహ బలము బాబా సమకూర్చెదరు. ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న భయాలను కానీ పిరికితనం కానీ అవన్నీ మనం విసర్జించాలి, వదిలేసుకోవాలి. ఇంకా ఎవరైనా చెడ్డవారు ఉండిపోతే దుష్టులు, వాళ్ళని మంచి వాళ్ళుగా మారడానికి, పరివర్తన చెందడానికి, ఇంకా వాళ్ళు మారిన తర్వాత వాళ్ళ సత్ప్రవర్తన ఎలా అంటే పరాకాష్ఠకు వెళ్ళాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళి వాళ్ళు భగవంతుడి తాలూకు అనుగ్రహానికి పాత్రులుగా మారడానికి కూడా కావలసిన మనకి ఎంతో ఉత్సాహం, ప్రోత్సాహం, బలాన్ని మనకి స్వామి సమకూరుస్తున్నారు. మనకంత సమకూర్చబట్టి ఈరోజు మనందరము కూడా ఈరోజు ఇలా చక్కగా ఉండగలిగాము. తర్వాత పేరా అండి, బాబా ఈ యుగములో మానవోద్ధరణకై జన్మించిన మహత్తర విద్యాదాత. చూడు, మానవోద్ధరణకి మహత్తర విద్యాదాత. మానవులను ఉద్ధరించాలంటే వీళ్ళందరికీ కూడా మనం ఏ రకంగా వాళ్ళలో ఉన్న మార్పులు తేవాలన్నా, వాళ్ళని ఏ రకమైన మార్గములో ప్రవేశపెట్టాలన్నా దానికి ఎంతో కృషి చేయాలి. కానీ మన స్వామి మనకి మహత్తరంగా ఎంతో విద్యాదాత ఇచ్చారు. విద్యాదాత అంటే అక్కడ ఆయన ఏ రకాలుగా మనందరినీ ఎలాగ మోటివేట్ చేశారు అనేది ఈ పేరాలో చూద్దామండి. వారి ప్రతి మాట ఒక మంత్రము, ప్రతి ఉపన్యాసము ఒక ఉపనిషత్తు, ప్రతి ప్రబోధము ఒక భగవద్గీత, ప్రతి మాట ఒక పాఠము. ఎంత బాగుంది చూడండి. ప్రతి మాట ఒక మంత్రమే. స్వామి మాట్లాడి ప్రతి మాట మనకి వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆయన ఉపన్యాసం వింటుంటే అది ఒక మంత్రం మనకి. తర్వాత ఆయన ఉపన్యాసం మనకి ఎలా ఉంటుందంటే ఒక ఉపనిషత్తు. మనం ఏదో ఉపనిషత్తులు వేదాలు అవి మనం పఠనము చేయకపోయినా స్వామి ఉపన్యాసము మనకు ఉపనిషత్తులాగా ఉపయోగపడుతోంది. తర్వాత ఆయన ప్రబోధము, ఆయన చేసే బోధనలు, డిస్కోర్సెస్ అన్నీ కూడా ప్రేరేపించేవి ఎలాగా ఒక భగవద్గీతలాగా మనకి ఉన్నది. ప్రతి మాట ఒక పాఠము. స్వామి మనకి ఏదైనా ఒక సంశయం వచ్చింది, ఆ సంశయాన్ని ఎలా స్వామి అని ఆయన దగ్గర మనం అనుకుంటే ఆయన చెప్పే సందేశంలో, ఆయన మాట్లాడే ప్రతి మాటలోని మనకి జవాబు దొరుకుతుందండి. ఖచ్చితంగా దొరుకుతుంది. మనందరికీ జరిగిన అనుభవాలే అవి. వారి దర్శనమే హృదయాంతరంగమున తీర్థయాత్ర. హృదయ అంతరంగమున తీర్థయాత్ర వారి దర్శనం. స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనకి బ్యాటరీ రీఛార్జ్ అయినట్టుంటుంది. వారితో సంభాషణయే దివ్యమైన ఆత్మజ్ఞాన స్నానం. స్వామితో సంభాషించటం ఎలాగంటే ఎంతో గొప్పదైన దివ్యమైన ఆత్మజ్ఞాన స్నానం అండి. ఆత్మజ్ఞాన స్నానం అంటే వారితో మనం సంభాషించడం వల్ల జ్ఞానమును సంపాదించి ఆ జ్ఞానంతో మన ఆత్మని మనం పరిశుద్ధం చేసుకుంటున్నాం స్వామితో సంభాషించడం అంటే. తర్వాత ఇంకా పసిపాప నుండి పరమ మూర్ఖుని వరకు బాబా ఆధ్యాత్మిక సాధన బోధించెదరు. చిన్న పాప దగ్గర నుంచి కూడా మూర్ఖుల వరకు, పరమ మూర్ఖులు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, అలాంటి వాళ్ళ వరకు కూడా స్వామి మనకు సూచించిన సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనకి స్వామి బోధించెదరు అని కస్తూరి గారి అంశంలో తెలియజేస్తున్నారు. అన్ని రకాల వారిని బాబా తమ వద్ద చేర్చుకొనేదరు. అన్ని రకాల వారు, వీళ్ళు డబ్బు ఉన్నారా, డబ్బు లేదా, బీదవాళ్ళ, పేదవాళ్ళ, ఇంకా రకరకాల వర్గాల వాళ్ళందరినీ కూడా స్వామి ఎలాగ వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వాళ్ళకి ఏ ఏ అనుభూతులు ఇచ్చారో వాళ్ళు అవన్నీ అనుభవించిన వాళ్ళకి మనందరికీ తెలుస్తుంది. వారి వారి అభిరుచులు, అవసరములు, ఆతురత గ్రహించిన బాబా వారికి తగిన ఆధ్యాత్మిక ఆహారమును అందించి సందేహములు తీర్చి ఆనందపరచెదరు. చూసారు, భక్తులు వాళ్ళ తాలూకు అభిరుచులు ఒక్కొక్కలా ఉంటాయి. స్వామి దగ్గరికి చాలా మంది వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళ అభిరుచులు అంటే ఇష్టాలు,
అవసరాలు, ఆతృత. స్వామికి ఏదో చెప్పాలి, మనకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వామి దగ్గర మనం ఏదో ఒకటి మనం విన్నవించుకోవాలి అని ఇలా రకరకాల ఆతృత ఉండొచ్చు. ఇవన్నీ గ్రహించిన బాబాట మనందరికీ కూడా వాటికి తగిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తారు. మనం కోరుకునే వాటిని ఉండే వాటి బట్టి ఉంటాయి. కొంతమంది ఫలానా చదువు కావాలనుకుంటారు, కొంతమంది స్వామి ఉద్యోగం అంటారు, కొంతమంది శాంతి ఇవ్వుతండి అంటారు, కొంతమంది ఇంకో రకరకాల కోరికలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆధ్యాత్మిక ఆహారం నిజంగానే కదండి. ఇప్పుడు నేను ఇందాక గురువు గారు చెప్పినట్లు వాళ్ళు తీర్థయాత్రల్లో ఎక్కడ మనము ఆహారం స్వీకరించలేదని చెప్పారు. మనకి దర్శనాల్లో ఉంటే మనకి ఎవ్వరికి తిండే గుర్తుండదు. మనందరికీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనకి భోజనం మీద దృష్టి పోదు. మనకి ఎంతసేపు భగవంతుడి దర్శనం మీదే ఉంటుంది. ఆ దర్శనం చేసుకుని బయటికి వస్తామా లేదా అన్న మన లక్ష్యంతోనే ఉంటాం తప్పితే మనము భోజనం చేసామా, టిఫిన్ తిన్నామా, ఇప్పుడు తినకపోతే ఏమిటి, ఇలాంటి ఆలోచనలు మనకి రావు. కనుక ఆ ఆధ్యాత్మిక చింతన మనకి ఎప్పుడైతే స్వామి మనకు ఆహారంగా అందించారో మనం అక్కడ అన్ని కూడా విజయవంతంగా చేసుకొని రాగలుగుతాము. అలాగా ఆధ్యాత్మిక ఆహారం అందించి మన సందేహాలు కూడా తీరుస్తారు స్వామి. చాలా మందికి డౌట్లు ఉంటుంటాయి, అలాంటి సందేహాలు కూడా తీర్చి మనని ఆనందపరచెదరు. తర్వాత పేరాండి, కష్ట నష్టములందు ఓదార్చుటలో, ప్రవర్తనలో పరివర్తన తెచ్చుటలో, ఉపదేశ భాగ్యము కలిగించుటలో బాబా తరచు జాబులు వ్రాస్తూ ఉంటారు. మరి చాలా మంది ఉత్తరాలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి జవాబులు కూడా ఇవ్వాలి కదా. అందువలన ఈ రకమైన వాళ్ళల్లో వాళ్ళకి ఇవన్నీ కూడా ఆయన కష్టాలన్నీ ఎలాగ తీరుస్తున్నారంటే చూడండి, కష్ట నష్టాలు ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెస్తున్నారు, పరివర్తన తెస్తున్నారు, ఇంకా ఉపదేశాలు కూడా ఇస్తున్నారు, ఉపదేశ భాగ్యం కూడా కలిగిస్తున్నారు. అంటే ఇప్పుడు స్వామి దగ్గరికి ఎవరైనా కొంతమంది ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సందేశం, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్తుంటారు. ఇలాగా రకరకాల భాగ్యం కలిగించటంలో స్వామి వాళ్ళకి ఉత్తరాలు కూడా రాస్తుంటారు. ఇంకా ఏమిటి చేస్తారంటే చూడండి, వారిపై ప్రేమామృతము వర్షించియో, వాళ్ళ మీద ప్రేమ అనే అమృతాన్ని కురిపిస్తారు. సహచర్య మాధుర్యం అనుగ్రహించట వలనను అని చెప్పారు. సహచర్య మాధుర్యము అనుగ్రహించటం అంటే ఇక్కడ చూడండి, స్వామి చాలా మంది భక్తుల్ని తీసుకొని తీర్థయాత్రలు చేశారు. ఆ మధ్య అంతా మనందరిలో వెళ్తున్నాం. విద్యార్థులను తీసుకొని కొడైకెనాల్ వెళ్తుంటారు, విద్యార్థులను తీసుకొని ఊటీ వెళ్తుంటారు. ఇలాగా స్వామితో వెళ్ళిన సహచర్యం అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఆ మాధుర్యాన్ని అనుగ్రహించటం వల్ల కూడా స్వామి వాళ్ళకి ఎలాగ ఇచ్చేస్తారు. ఇంకా మరొకటి చూడండి, తీవ్రమైన మందలింపు ద్వారానో, కొంతమంది రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కోసారి స్వామి కఠినంగానే మందలిస్తారట. మందలింపు ద్వారా సాధకులకు మనందరికీ చేయూతనిచ్చి ముందుకు కొనిపోయేదరు. ఈ రకమైన చర్యల ద్వారా మనందరినీ కూడా స్వామి ఎలాగ అనుగ్రహిస్తున్నారో మనకు తెలియజేశారు ఈ పేరాల కస్తూరి గారు. ఇంకా స్వామి వారు రచించిన ప్రేమవాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, సందేహ నివారిణి, గీతావాహిని, భాగవత వాహిని మొదలైన గ్రంథములలో బహు క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశములు సహితము అత్యంత సులభ గ్రాహ్యములుగా బోధింపబడినవి. ఈ గ్రంథాలన్నీ కూడా మన అహం సత్య బోధకాలు సత్సంగాల్లో అయ్యాయండి. ఇవన్నీ మనము విని ధన్యులమైనాం. అయితే నేను కొన్ని ఇందులో వినలేదండి. నేను ఒక 2 years లేట్గా జాయిన్ అవ్వడం వల్ల రేపు డిసెంబర్ 15వ తారీఖుకి నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరములు పూర్తి అవుతున్నదండి అహం సత్యబోధక గ్రూపులో. అయితే ఈ గ్రంథముల ద్వారా చాలా క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను కూడా మనకి సులభంగా గ్రాహ్యమయ్యేటట్టు. ఈ డేట్ నీ బర్త్డే కాదు, మీ ఆయన బర్త్డే కాదు, మీ పెళ్లి డేట్ కాదు, నీకు కుమారుడు పుట్టిన డేట్ కాదు, నీకు కుమార్తె పుట్టిన డేట్ కాదు, నీకు మనవడు పుట్టిన డేట్ కాదు, నీకు ఉద్యోగం డేట్ కాదు, నీకు రిటైర్మెంట్ డేట్ కాదు. ఎందుకు అలా గుర్తుపెట్టుకున్నావు? ఎందుకంటే మన అహం సత్య బోధకాలు 900 రోజులు పూర్తయిన సందర్భంగా అనిల్ కుమార్ గారు ఉపన్యాసం పెట్టారండి. మీరు ఆ రోజున ఆ ఉపన్యాసం లింకుని నాకు అప్పలాచారి గారి ముందు రోజు నాకు పెట్టడం వల్ల నేను ఖచ్చితంగా అనిల్ కుమార్ గారు అంటే పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఆయన కలుస్తూ ఉండడం అలవాటైపోయి ఆయన ఉపన్యాసం కోసమే
ప్రత్యేకం శనివారం షటిల్ దగ్గరికి వెళ్ళి రాత్రి 6:30 కూర్చొని వాళ్ళం స్వామి దర్శనం అయిపోయిన వెంటనే. అంత దీనివల్ల అమ్మో అనిల్ కుమార్ గారి ఉపన్యాసం సత్సంగంలో వినొచ్చని జాయిన్ అయ్యానండి. నాకు అదే రోజు ఈ అహం సత్య బోధకతో నేను ఒక రకమైన ఇన్స్పిరేషన్ చాలా ఒక్క రోజులోనే నేను చాలా పొందానండి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ అహం సత్య బోధకాన్ని వదలలేదండి. నాకు కూడా గురువు గారు నా స్థాయికి నా సామర్థ్యానికి తగినంతగా అనేక రకాలైన అవకాశాలు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అహం సత్య బోధక వేదిక ద్వారా గురువు గారికి సాయిరాం ధన్యవాదములు. ఈ గ్రంథాల ద్వారా ఆధ్యాత్మిక అంశంలో ఎంతో కష్టంగా ఉన్నాయండి. అవి నిజానికి నేను ఈ తర్వాత ఆ వాహినీలన్నీ గురువు గారు చెప్పిన తర్వాత ఆ పుస్తకాలన్నీ తెచ్చుకొని చదువుతుంటే అందులో అంశాలన్నీ కష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ పదాలకి మనకు ముందు అర్థాలు తెలియాలి. ఆ అర్థాన్ని స్వామి ఏ రకంగా ఇది చేశారు అనేది తెలియాలంటే అవి బాగా మనం చదివితే అర్థం చేసుకుంటే ఎంత చెప్పారో స్వామి అందులో. కనుక ఆ అంశాలు మనకి సులభ గ్రాహ్యములుగా అంటే సులభంగా గ్రహించుకునేటట్టుగా బోధించారు అందులో స్వామి. ఈ మీద చెప్పిన ఈ వాహినీలన్నీ అవి సాధకుల పాలిట పెన్నిధులు. ఇవి మనకి గొప్ప సంపద అండి. ఈ వాహినీల పుస్తకాలు మన దగ్గర ఉంచుకోవాలి. మనకి బాలేనప్పుడల్లో ఒకసారి పుస్తకం తీసి తిప్పుతుంటే ఎక్కడో ఒకటి మన బాధకి సమస్యకి పరిష్కారం కనిపిస్తుంది. కాల ప్రవాహంలో కవుల భావావేశముల మూలముగాను ఊహాగానము వలనను ఇతిహాస పురాణ గాథలందు వచ్చిన మార్పులు చేర్పులు మౌలిక గ్రంథములందరి సహజ సౌందర్యమును మట్టు పెట్టుచున్నవి. చూసారా, ఈ కాల ప్రవాహంలో ఏం జరుగుతోందిట? కాలం గడిచిన కొలది కవులు, ఈ పుస్తకాలు రాసే గ్రంథాలు రాసే కవులు వాళ్ళకు ఏవో కొన్ని భావావేశాలు ఉంటాయి. అవన్నిటి కారణంగా ఇంకా వాళ్ళు రకరకాల ఊహాగానాలు చేస్తుంటారండి. ఈ ఊహాగానాలతోనూ మన ఇతిహాస పురాణ గాథల్లో వచ్చిన పుస్తకాల్లో ఉన్న మౌలిక గ్రంథములు అంటే ఏంటండి? మూల గ్రంథాలు. మొట్టమొదట వాళ్ళు రాసిన గ్రంథాలని ఈ మధ్య కాలం మనం రామాయణం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రకరకాల మంది కవులు రాశారు, రచయిత్రులు కూడా రాశారు. కానీ అవన్నీ ఏది చదివినా సత్యాన్వేషణ అంటే ఒకవేళ మనం మంచిగా అందులో రాముడి గురించి మనం తెలుసుకోవాలండి. కానీ రాముడి గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోలా రాస్తే మనకి ఏమిటి తెలుస్తుంది? మనం అందరం అందులో ఏమిటి ఆచరించగలుగుతాం? అలాగా ఊహాగానముల వల్ల ఈ పురాణ గాథల్లో వచ్చిన మార్పులు చేర్పులు చేసి ఆ పుస్తకాల్లో ఉన్న అసలు సౌందర్యం, సహజ సౌందర్యం అంటే అసలు కథను వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు, మట్టు పెడుతున్నాయి. అందువలననే నేడు సత్యాన్వేషణాభిలాషులైన సాధకులు, సత్యాన్ని అన్వేషించే అభిలాష అంటే ఇష్టం, కోరిక, సత్యాన్ని అన్వేషించే అభిలాష ఉండే సాధకులు వాటిని పఠించి జ్ఞానామృతమును గ్రోలుటకు బదులు విసుగు చెందుతున్నారు. అంటే అది చదవగానే ఏది చదివేస్తున్నాం, పుస్తకం చదివేసిన వెంటనే ఇందులో ఏమిటి అని విసుగు చేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ కారణముననే బాబాయే స్వయముగా భాగవత రామాయణములను క్రోడీకరించి తిరిగి రచించినారు. చూసారు, మనకి భాగవత వాహిని, రామకథా రసవాహిని ఎన్నిసార్లు చదువుతున్నా అబ్బా నిజంగా మనకి ఇది అసలు కదా అన్న భావం మనకి వచ్చి ఓహో రాముడు ఇలా ఉన్నాడా. మన సత్సంగాల్లో కూడా ఎంతో మంది రామకథా రసవాహినే ఉదాహరిస్తూ మనకు రాముడు ఇలాగని చెప్తే అప్పుడు మనము బాల వికాస్ పిల్లలకి ఇలాగని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవి మోక్ష కాముకులకు మార్గదర్శకములైన అమూల్య గ్రంథములు. స్వామి రాసిన పుస్తకాలు మోక్షాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కూడా ఈ గ్రంథాలు మార్గదర్శకములని స్వామి కస్తూరి గారు ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తర్వాత పేరా అండి, ఎంత మారుమూలకు గ్రామములైనను బాబా ఉపన్యాసం అనినా వేలకు వేలు జనులు చేరి ఆనంద పరవశులయ్యెదరు. అంటే స్వామి ఇప్పుడు అన్ని చోట్లకి వెళుతుండేవారు కదా. ఎక్కడ చిన్న గ్రామం కనిపించినా, ఏ గ్రామంలోకి వెళ్ళిపోయినా స్వామి వెళ్ళిపోయేవారు కాదు, వస్తున్న కారు వెళ్ళిపోవడం లేదు. ప్రతి గ్రామం దగ్గర ఆగి ఆ గ్రామాల దగ్గర వాళ్ళకి ఎంతో కొంత ఉపన్యాసం చెప్పి వాళ్ళని ఆనందపరిచి వెళ్ళేవారు. భాష తెలియకపోయినను ఆ దివ్యోపన్యాసము వినిన వారి జీవితంలో నాటి నుండి నూతన శకము ప్రారంభమగుచుండును. అలా కాబట్టి ఈరోజు మన ప్రపంచం మొత్తం మీద లక్షల్లో కాదండి కోట్ల సంఖ్యలో స్వామి భక్తులు ఉన్నారు. హృదయములకు మధ్య ప్రేమ ప్రవహించుచుండగా భాష ప్రతిబంధకమే కాని సాధనము కానేరదు అని బాబాయే అనుచుందురు. అంటే ఏంటి, మనకి హృదయానికి అటు మనిషికి ప్రేమ
ప్రసరిస్తోందండి. ప్రేమ ప్రవహిస్తున్నప్పుడు భాష మనకు అడ్డు కాదు. ఇప్పుడు మనకి భాష రాని వాళ్ళ పక్కన మనం ప్రశాంతి నిలయంలో దర్శనానికి కూర్చుంటాం, విదేశీయుల పక్కన కూర్చుంటాం, లేదా రాష్ట్రం వాళ్ళ పక్కన కూర్చుంటాం. కానీ మనకి నచ్చిన సంజ్ఞల ద్వారానో మనకు నచ్చిన వచ్చిన పదాల ద్వారానో వాళ్ళతో ఏదో మాట కలిపి స్వామి గురించి మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేస్తుంటాం. కనుక అక్కడ భాష మనకి అడ్డు రాదు. తర్వాత పేర భక్తులు నిద్రించే సమయమున అవసరమైన బలవంతముగా, ఒక్కోసారి అవసరమైతే భక్తులు పడుకునే సమయంలో బలవంతముగా అయినా నిధుల లేపి అయినను ప్రబోధించు దివ్య ప్రబోధకుడు మన బాబా. ఇక్కడ షిర్డీ బాబా నలుగురు ఆయన చుట్టూ నలుగురు కాళ్ళు ఒకళ్ళు వేసుకుని పడుకునేవాటమ్మా. నాకు పేర్లు గుర్తు రావట్లా. ఈ మహల్ చపతి నిద్రపోతే పూజారి కదా, ఈయనకంటే సాయిబాబా కంటే పని లేదు. ఆయన పూజారి అంటే ఇప్పుడు నారాయణమూర్తికి పని ఉంటుంది గుడిలో. మరి నిద్రపోతే గుండె మీద గుద్దితే నిద్ర లేపేవాళ్ళు మహల్ చపతిని. బాబా నేను ఎలా లేవాలి, పొద్దున్న 3:30 లేవాలి, 3:30కే నాకంటే ముందు లేచి కూర్చున్నాడు. ఓంకారంతో లేస్తాడు నారాయణమూర్తి. రోజు గమనించిన ఆయన దినచర్య. లేగానే ఓం ఓం అంటు ఇది ఎక్కడదరా బాబు నేను అనుకునేవాడిని. ఆయన చెన్నైలో పడుకుంటే నాకు ఓం ఓంలో ఉండేది కదా అనిపించేది. అంటే మన భావన చెప్తున్నా, నేను ఎలా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే సర్దుకునేవాడిని. అదృష్టం కొద్ది యాత్రకు వచ్చేది. అదేమ్మా, నిద్రపోతే నిద్రపోనేడమ్మా. ఆయన చెప్పదలుచుకుంటే నిద్ర లేపు చెప్తాడు బాబా మనకి. అది సాయిరామ్ అండి. సాయిరామ్. భక్తులు నిద్రించే సమయమైనా సరే బలవంతంగా నిద్రలేపి ప్రబోధించు దివ్య ప్రబోధకులు బాబా. తిరువన్నామలై రమణాశ్రమములో నిద్రించుచున్న అభేదానంద స్వామి హృదయము మీద తట్టి లేపగా అదిరిపడి ఎవరు, ఏమిటి, ఎందుకు అంటూ ఆయన కండ్లు తెరచి చూచిరి. ఈ అభేదానంద స్వామి వారి గురించి ఒక్క 3 అక్షములు తెలుసుకుందామండి. ఈయన రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరు. తర్వాత రామకృష్ణ వేదాంత మఠ సంస్థాపకులు కూడా. ఇతని అసలు పేరు ఏంటంటే కాళీప్రసాద్ చంద్ర. అయితే ఈయన కూడా హిందూ దేవాలయాల్లో ఉన్న టెంపుల్స్ వాటన్నిటినీ కూడా పునరుద్ధరించడానికి, దాన్ని ఇది చెప్పడానికి గురించి అంతా కూడా ప్రజలలో వ్యాప్తి చేయడానికి కూడా ఇతను కూడా ఎంతో కృషి చేశారటండి. ఇంకా వివేకానంద స్వామి ఈయన గురించట 1897లో ఈయన వేదాంతాన్ని వ్యాప్తి చేయడానికి వివేకానంద స్వామి వారు ఏం చేశారట, వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్కి అధ్యక్షత వహించమని వివేకానంద స్వామి ఇన్ని అమెరికాకి పంపారట. పంపి అక్కడ వేదాంతం మీద ప్రసంగించమని కూడా అన్ని చెప్పి పంపించారట. ఆ తర్వాత ఈయనట ఇంకా వేదాంతం మీద ఈయన ఎన్నో గ్రంథాలు కూడా వ్రాసారటండి. ఈ అభేదానంద స్వామి వారి గురించి నేను తెలుసుకోవాలని ఒక 4 వాక్యాలు తెలుసుకున్నాను. నాకు ఇతని గురించి తెలియక నేను తెలుసుకున్నాను, అది మీకు చెప్తున్నానండి. సాయిరామ్. అయితే అప్పుడు ఇతను కళ్ళు తెరిచి చూచేసరికి కండ్ల ఎదుట బాబా కనిపించారు. చూచుచుండగానే బాబా రూపము రమణ మహర్షి రూపముగా మారాను. ఈయన అలా చూస్తుండగానే బాబా రూపం రమణ మహర్షి రూపంగా మారిపోయిందండి. ఎందుకంటే నేను గతంలో ఒకసారి చెప్పాను, నాకు కలొస్తే ఉదయం స్వామిని చూశాను, సాయంత్రం మళ్ళీ ఇక్కడికి రాను బాబా పిలిస్తే వెళ్ళేసరికి స్వామి అమ్మవారి రూపంలో ఉన్నారు. పిదప బాబా రమణ మహర్షుల రూపములు కలిసి తిరిగి జ్యోతి రూపమున వెలుగొందు దృశ్యము కనబడెను. ఆయనకి ముందు ఒక్క రమణ మహర్షిగా కనిపించారు. ఆ తర్వాత స్వామి రమణ మహర్షులు 2 రూపాలు కలిసిపోయి జ్యోతి రూపములో వెలుగుతూ ఈయనకి ఒక దృశ్యం కనిపించింది. బాబా రమణ మహర్షుల అభిన్నత్వమును నిరూపించటకే ఈ దృశ్య కల్పనమని అభేదానంద గ్రహించెను. అంటే బాబా వేరు, రమణ మహర్షి వేరు, వీళ్ళిద్దరూ ఒకరే, అభిన్నత్వము అని అంటే వీళ్ళిద్దరూ ఒకలే అని నిరూపించటకే, ఏకత్వము, వీళ్ళిద్దరూ ఒకలే అని నిరూపించటకే ఈ దృశ్య కల్పన అని అభేదానంద స్వామి వారు గ్రహించారు. తరువాత అభేదానందునితో బాబా తెలుగులో మాట్లాడి అతని మనస్సుని వెంటాడు సంశయములు, సంఘర్షణలు దూరము చేయుటకు అవసరమైన ధ్యాన విధానమును బోధించాడు. ఈ రకంగా స్వామి అభేదానంద స్వామి గారికి ఆయన సందేహాలు, ఆయనలో ఉన్న సంఘర్షణలు అన్నీ కూడా
దూరం చేయడానికి అవసరమైన ధ్యాన విధానాన్ని కూడా ఆయన చెప్పారట. తర్వాత పేరా అండి సాయిరాం. కొందరు సాధకులకు బాబా స్వప్నములందు దర్శనమిచ్చి సకాలములో అవసరమైన సలహాలు ఇచ్చేదరు. మనకందరికీ చాలా మందికి స్వామి కల్లో కనిపిస్తుంటారు. అక్కడ అవసరమైతే అక్కడ మనకు ఆ టైంలో మనకి టైం ఎక్కడ లేదనుకుంటే మనం మరీ ఎంతో సమస్యల్లో మునిగిపోయి ఉన్నప్పుడు మనకు కళ్ళ స్వామి వచ్చి వెంటనే సలహాలు ఇస్తారు. ఒక సాధకునకు విశుద్ధ చక్రముపై మనస్సు లగ్నము చెయ్యి అని స్వప్నమును సలహా ఇచ్చిరి. ఈ చక్రము ఆహార కోశ మధ్యమమున ఉండునట. ఆ సమయమున ఆ సాధకుడు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధితో బాధపడుచుండెను. మరొక సాధకునకు మహాన్యాసము కూడా చదువుము అని వినవచ్చను. అతడు బహు శ్రద్ధగా దేవీ భాగవతమును పారాయణము చేయుండునట. బాబా ధ్యానమునందు సాక్షాత్కరించి వ్యక్తుల ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన సందేహములు తీర్చి సరి అయిన దారి చూపెదరు. అంటే మన కల్లోని మన సమస్యకి పరిష్కారము మనం ఏదో సాధన మనం చేస్తూ ఉంటాం, కానీ దానికి కూడా దాని తోడుగా ఇంకొక ఇది కూడా మనకి కల్లో పరిష్కారం చూపించి మీరు అది చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని స్వామి మనకి ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన సందేహాలన్నీ తీర్చి సరైన మార్గాది దిశానిర్దేశం కూడా చూపిస్తున్నారు. ఇంకా కాలిఫోర్నియాలో ఉన్న చార్లెస్ పెన్ అను భక్తుని కట్లే ధ్యాన సమయమున కనిపించి సంశయము బాపెను. కాలిఫోర్నియాలో చార్లెస్ పెన్ అనే ఒక భక్తునికి ఇలాగే ధ్యానం చేసే సమయంలో కనిపించి ఆయన సంశయాలన్నీ కూడా స్వామి తొలగించారు. ఒక సాధకునికి బాబా స్వప్నమున చేసిన బోధలో 2 భాగములను క్లుప్తముగా ఈ క్రింద వివరించి తిని. కస్తూరి గారు ఒక 2 అంశాలు చెప్పారు ఇక్కడ. ఒక సాధకుడికి బాబా స్వప్నంలో కనిపించి ఒక బోధ చేసినప్పుడు ఆయన 2 భాగాలుగా వివరించారు ఆ బోధ. ఆ సాధకుడు మేల్కొనిన వెంటనే ఈ ప్రబోధమును పుస్తకమున వ్రాసుకొనేనట. కొంతమంది మర్చిపోతుంటారు, అందులో రాసుకోవాలి. భయము నుండే కాకుండా నీవు ఆశా ప్రతీక్షల నుండి కూడా విముక్తుడకు కావలను. మనకుండే భయాలు, సంశయాలు, ఇంకా పిరికితనం వీటన్నిటినీ కూడా అన్ని పక్కన పెట్టి ఆశ, ప్రతి మనిషి ఆశాజీవి కాబట్టి ఆ ఆశల నుండి, ప్రతీక్ష అంటే ఏంటి, వేచి ఉండడం, నిరీక్షణ, వీటి నుండి కూడా నీవు విముక్తుడవు కావలను. నాలో విశ్వాసము నుంచుము. బాబాలో మనం విశ్వాసం ఉంచాలి. నేను తప్పు చేయను, ఎవరు బాబా తప్పు చేయరు. నాలోని అనిశ్చయతను కూడా ప్రేమింపము. అనిశ్చయత అంటే ఏంటి, ఇక్కడ సందిగ్ధం, అస్థిరం, ఇలాంటివి కూడా మనం ప్రేమించాలి. అది పొరపాటేం కాదు. వాటిని కూడా మనం ప్రేమించడం అనేది పొరపాటేం కాదు. అది నా ఇచ్ఛ అని స్వామి చెప్తున్నారు. అది నా సంకల్పము, నా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని గుర్తించుకోనము. అదండి స్వామి ఆజ్ఞ లేనిదే ఏది మనకు జరగదు. మనం అనుకుంటాం స్వామి అనుగ్రహం ఉంటే మనం అల్లాది చేస్తాం, ఇల్లు ఎక్కడికి వెళ్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని. స్థిర మనస్కుడివై ఉండుము. నీ మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. నన్ను అర్థము చేసుకుని కోరవద్దు. ఇప్పుడు చూసారా, మొదట స్వామి చెప్పేవారు, మొట్టమొదటి మనం పుస్తకాల్లో విన్నాం, మొదటి భాగంలో వాటిల్లో స్వామి దగ్గర మొదట్లో వెళ్ళిన వాళ్ళు షిరిడి సాయి అంటారు, అసలు నిజమా కదా, ఇలా రకరకాల అర్థం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు ఎన్నాళ్ళు. అలాగే నన్ను అర్థం కోరవద్దు, మిమ్ములను అర్థం చేసుకొని మనం కూడా కోరవద్దు. నన్ను కూడా అర్థం చేసుకొని మనం కోరకూడదు. అర్థము చేసుకొని ప్రయత్నమును విసర్జించి అర్థము చేసుకొని ఇచ్చను త్రుంచుకొనుము. అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నాన్ని మనం వదిలేయాలి. అసలు అర్థం చేసుకునే కోరికను, ఇచ్చను మనం త్రుంచుకోవాలంటే తెంచేసుకోవాలి. స్వామిని మనం అర్థం చేసుకోవడం కాదు, స్వామిని ప్రార్థించడమే. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద మనం శరణాగతితో వేడడమే చెయ్యాలి. అది మొదటి భాగం అండి. ఆ కళలో వచ్చింది ఆయన స్వామి చెప్పిన బోధలో ఒక భాగం. ఇంకా 2వ భాగం తర్వాత పేరాలో చెప్తున్నానండి. జాగ్రత్త నిద్రావస్థల మధ్య కలుగు భావమును ధ్యానించుము. మనకి తెలిసిన జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు అంటారు కదా. అయితే ఇదేంటి, మేల్కోవడం, నిద్రావస్థ, ఈ మధ్య కలిగే భావమును మనం ధ్యానించాలి. అంటే ఏంటి, ఈ పడుకోవడానికి మేల్కోవడానికి మధ్యలో మనము టైం అంతా కూడా వేస్ట్ చేయకూడదు. అది ఎంత సన్నిహితమో, ఎంత అవ్యవధానమో, ఎంత శాంతి ప్రదాయకమో తెలుసుకోనము. అవ్యవధానం అంటే ఏంటి, వ్యవధి ఉండదు, ఇంకా టైం ఉండదు.
మనము ఈ పడుకోవడానికి మళ్ళీ లేచి మేలుకొని ఉండడానికి మధ్యలో ఈ మన కాలాన్ని అంతటిని కూడా మనము వేస్ట్ చేయకుండా శాంతియుతంగా భగవంతుడికి దగ్గరగా ఉండి మనము ఏదైనా ధ్యానం చేయడానికి సాధన చేయాలి. అది తెలుసుకోవాలి. వైరాగ్య భావము కలుగును. అప్పుడు మనకి స్వామి మీద కానీ మనకి దృష్టి మరి వెళ్ళిందో, అయ్యో మనకేంటి వీటన్నిటి మీద అని ఒక రకమైన విరక్తి భావాన్ని కూడా కలుగుతూ ఉంటుంది. శరీరము మెదడు మొద్దుబారినట్లుండును. మనకి ఏం చేయాలో తెలియదు. మనం ఆ స్వామి దీని మీద ఉండిపోవాలి. ఆ టైం అప్పుడు నిద్ర వలే, నిద్ర మనకు వస్తున్నట్టు ఉంటుంది చూసారా. ఒక్కోసారి పడుకొని లేచిపోయినాక మనం కూర్చుని నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. అలా నిద్ర వచ్చే టైంలో కూడా మనం దైవ చింతన, నిన్ను ఆవహించనిమ్ము, నిద్ర వలే మనకి నిద్ర ఎలా వస్తున్నదో అలాగే దైవ చింతన కూడా నిన్ను ఆవహించేటట్టుగా మనము చూసుకోవాలను అని ఈ రెండో బోధలో ఆ సాధకునికి కలలో స్వామి ఎలా తెలియజేశారో మనకి కస్తూరి గారు ఈ పేరాలో అలాగా తెలియజేశారండి. పద్మ గారు టైం అయిపోయిందండి, 30 minutes. సాయిరామ్. గురుగారు ఆపేశారా? సాయిరామ్. చిన్న పాట పాడి ఆపేస్తానండి బాబు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చిన్న పాట పాడిదా గురుగారు? చిన్న పాట. తప్పకుండా. సాయిరామ్. భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో, పతిత పావన పతితోద్ధారణ, పతిత పావన పతితోద్ధారణ, రామచంద్ర నమో, రామచంద్ర నమో, భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో, విశ్వాధార జగతపాల శివ పరమాత్మ నమో, అంతర్యామి నమో, అంతర్యామి నమో, భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో, కాలాతీతాయ సిద్ధిరూపాయ సత్య సాయి నమో, కాలాతీతాయ సిద్ధిరూపాయ సత్య సాయి నమో, అంతర్యామి నమో, అంతర్యామి నమో, భగవాన్ కృష్ణ నమో, భగవాన్ కృష్ణ నమో. సాయిరామ్ అండి. అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. వండర్ఫుల్ స్టార్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. తక్కువ సమయం ఇచ్చాను, మళ్ళీ కవర్ చేస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇంతగా డబ్బులు ఇస్తా. ఆవిడ చెప్పిన మాటల్లో 2-3 మాటలండి. స్వామి ప్రబోధయే ఆయుధం. అటువంటి సమస్త మానవాళికి ప్రబోధ చేసిన రోజు గీతా ప్రబోధ. స్వామివారు, స్వామి వేరు కృష్ణుడు వేరు అనుకుంటే నేను చెప్పలేను. మనకు ఆయన అన్నాడు, బయట వాళ్ళకి కృష్ణుడు వేరు, రాముడు వేరు. మనకు ఏంటంటే స్వామియే రాముడు, స్వామియే కృష్ణుడు. అద్భుతమైన అనుభూతి అండి, అద్భుతమైన భావన. ఇది నా రుద్రంలో భావన మాట చెబుతున్నాడు. ఆ భావన కలగకపోతే నాకేం కలగట్లేదంటే ఏం చేస్తా?
ఇన్ని గుళ్ళు చూసి వచ్చాను, నాకేం భావన కలగట్లేదంటే నేనేం చేస్తా? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేస్తాను నాకు కలగట్లేదంటే? అటువంటి ప్రబోధ చేసిన రోజు పరమ పుణ్యమైన రోజు అండి ఈరోజు. అటువంటి భగవద్గీత గీతా వాహిని ప్రబోధ చేసుకున్నాము. అంతకంటే అద్భుతం ఏంటంటే 2 గీతలని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారిది అద్భుత గ్రంథం 2 సార్లు మనం ఈ ఏఎస్పిలో చేసుకున్నాం. మా సోదరమణి రామకథ రసవాహిని ప్రస్తావన తీసుకొచ్చింది. మేము చేసినప్పుడు చాలా స్వల్పంగా, చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు ఉంది రామాయణం అంటే మహా ఇంట్రెస్ట్. చూద్దాం, సత్యసాయి వాహినిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్వామి సంకల్పిస్తే దెన్ విల్ గో ఫర్ అగైన్ రామకథ రసవాహిని అండ్ భాగవత వాహిని. ఇది లోపలైతే కోరిక ఉంది. ఇంకోటి, శివుడు ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు అన్నట్టుగా అంతా ఆయన సంకల్పం బల్లగు చెప్తే ఇంకా కూడా నా ఇష్ట ప్రకారం మన ఇష్ట ప్రకారం నడవదండి బాబు. నథింగ్ డూయింగ్ అండి. మన ఇష్టం అంటూ లేదు, మనకేం లేదు. అసలు ఆయన ఏదనుకుంటే అది. మా యాత్ర అయితే, నా ట్రిప్ అయితే ఇది ప్రస్ఫుటంగా చెప్తున్నా. ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ శబరిమల పోదామని చెప్పి నేను రెడీ అయిన టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. దర్శనం టికెట్ కూడా బుక్ అయింది నాకు శబరిమల. బట్ ఐ డ్రాప్డ్. అంటే 4 రోజులు కార్లో పోవాలని చెప్పి. అటువంటి శబరిమల దర్శనం చేసుకునే టైంలో నేను యాత్ర ప్రారంభించడం జరిగింది. నేను చాలా సంవత్సరాలు 90లో వెళ్ళాను. 34 సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చాను శబరిమల. 9 సార్లు వెళ్ళాను. అప్పుడు నడిచే వెళ్ళాను. ఇప్పుడు డోలీలో తీసుకెళ్తాం అన్నారు. ఇంకొక మాట చెప్పిందండి, 2 పదాలు చెప్పింది. ఆయన అర్థం చేసుకోవడం అంటే కాలం వ్యర్థం అవుతుంది. అంతకంటే అజ్ఞానస్థితి మనది ఏం లేదు. ఈయన దేవుడా, షిరిడి సాయి అవతారమా, రాబోయే ప్రేమ, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుని కాలాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖత్వం అది. ఏంటి అండర్స్టాండ్ చేసుకునేది? ఆయనే చెప్పిండు. ఆదిశేషుడు అండర్స్టాండ్ చేసుకోవడం కుదరదు, మనయోడండి. అందుకని నేను చెప్తుంటా 4 మాటలు ఇప్పుడు తరచుగా. ఏమిటి అర్థం చేసుకునేది? మనం చేయవలసింది అనుసరణ, ఆచరణ, ఆరాధన అండ్ ఆనందం. 4 అనుసరించటము, ఆచరించటము, ఆరాధించటము, ఆనందించటం. చాలా తరచుగా చెప్తుంటే 4 పదాలు. మన డ్యూటీ ఇదండి. అటువంటి పవిత్రమైన గీత గురించి కొన్ని వాక్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్దేశించిన సమయాలు. ఈ మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి గీతా జయంతి. నాకు ఇది అనగానే ఒక టాపిక్ గుర్తుకొస్తుంది. ఎన్ని మాటలు చెప్తానో తెలియదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఒక భక్తురాలు అడుగుతుంది, స్వామి యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇతనికి నైరాశ్యం రావటము, వీక్నెస్ రావటము, యుద్ధం చేయలేనంటాము. అప్పుడు ఈయన శ్లోకాలు చెప్తాము. ఒక శ్లోకం కాదు, 700 శ్లోకాలు. మళ్ళీ ప్రతిపదార్థం చెప్పేటప్పటికి ఇంత టైం వాళ్ళు అపోనెంట్ పార్టీ యుద్ధం చేయకుండా ఎలా వెయిట్ చేసింది. యుద్ధానికి విజిలేసే టైంలో నేను బాణాలు వేయలేను అని కుప్పకూలినోడికి, ఆ కూలబడినోడిని లేపడానికి ఉత్తగా లేచాడు. 740 శ్లోకాలు ప్రతిపదార్థం చెప్తే గానీ అప్పుడు ఆయనకి మళ్ళా ఆ నైరాశ్యం పోలా. 740 శ్లోకాలు ఎప్పుడు చెప్పాలి? ఎంత టైం పట్టింది? అంటే ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ 5 నిమిషాల్లో చేస్తాడు, ఇంకో ఆపరేషన్ 5 గంటలు చేస్తాడు. అట్లా జరిగింది. ఆయనకు 5 నిమిషాల్లో చేసాం, నీకు కుదరదు, నీకు 5 గంటలు చేయాలి. నాకు 5 నిమిషాలు కంప్లీట్ చేయి, నడవదు ఇక్కడ. ఆ భక్తురాలకు స్వామి ఏమి ఆన్సర్ ఇవ్వలే. ఫిజికల్గా ఆన్సర్ ఇవ్వకుండా ఆ రోజు సాయంత్రం నేను చాలాసార్లు చెప్తుంటాను అనమాట, ఆయన కాల స్వరూపుడు. కాలాన్ని కుదించగలడు, కాలాన్ని పొడిగించగలడు. ఆ శిలంలో ఆ స్వామి భక్తుడే కదా, అమ్మవారి భక్తుడికి 30 సంవత్సరాలు చేసే ధ్యానాన్ని ఆయన వెంటబడి నెత్తి మీద విభూతి గురించి అమ్మా అని అరిచాడు. బయట భయపడ్డాడు, లోపల వీడు ఏం చేసుకున్నాడు. 30 సంవత్సరాలు సాధన చేస్తే గానీ ఆ యొక్క జగన్మాత దర్శనం కానీ 3 నిమిషాల్లో స్వామి తనకి దర్శనం ఇవ్వడం. 3 నెలల్లో పోతా అన్నాడు, 30 సంవత్సరాలు పొడిగించాడు త్యాగరాజన్కి. ఆ రోజు సాయంత్రం అందరినీ భక్తులతో పాటు ఎవడైతే క్వశ్చన్ వేసిందో ఆ భక్తురాలను కూడా తీసుకెళ్లారు స్వామి చిత్రావతికి. మాటల్లో ఇసుకలో చేయబెట్టి ఒక అద్భుతమైన ఏనుగు దంతాలతో నగిసి చేసిన గీతా బోధ యొక్క చిత్రపటం మనందరం చూసాం.
నాకు కూడా ఎవరో ఇస్తే నేను ఎవరికో నాకు ప్రజెంటేషన్ ఇస్తే ఇక్కడ దాకానే ఎవరికో ఇచ్చేసి వచ్చానండి. ఆ గీత అద్భుతమైన గిఫ్ట్ సంబడి అది గివెన్ టు ఆన్సర్ ఎప్పుడో ఏమో ఈయన మోసుకురావడం అని చెప్పి అక్కడ ఇవ్వటం జరిగింది. అప్పుడు స్వామి చెప్తారు, ఇదే ప్రతిమని ఒక శిల్పి చేయాలంటే ఇట్ విల్ టేక్ హిమ్ సమ్ ఇయర్స్ ఆఫ్ టైం. స్వామి 178 రోజులు సత్యసాయి హాస్పిటల్ కట్టాడండి. అమెరికా లాంటి సంపన్న దేశంలో కోటీశ్వరుల డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా కోట్లు ఉన్నా కానీ నిర్మాణానికి 7 సంవత్సరాలు పడింది అక్కడ. అలాగనే ఆ అర్జునుడికి ఎంత టైం ఇవ్వాలో అర్జునుడికి అంత టైం ఇచ్చాడు. అపోనెంట్ కౌరవులకి ఎంత టైం చెప్పాలో ఎవరి టైంకి వాళ్ళకి ఆయనకి అడ్జస్ట్ చేయడం జరిగింది గీతాచార్యుడు. ఈరోజు కురుక్షేత్ర సంగ్రామంలో ఆ కృష్ణ భగవాన్ అర్జునుడికి చేసిన ఉపదేశం గీతోపదేశం. ఈ భగవద్గీత సాక్షాత్ మోక్ష ప్రాప్తికి సాధనం అండి. నిన్న కూడా మేము భగవద్గీత శ్రవణం చేస్తున్నారు ఆ యొక్క దత్తపీఠంలో. ఏం చెప్తోంది? శత్రువుతో పోరాడమని చెప్తోంది. అంటే కర్రలు పట్టుకుని తలకాలు పాల్గొట్టడం కదా, అంత శత్రువులతో పోరాడమని. డూ యువర్ డ్యూటీ, మమ ధర్మ. దిస్ ఈస్ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ 740 శ్లోకాస్. స్టార్ట్ విత్ ధర్మ అండ్ ఎండ్ విత్ మమ. దాట్ ఈస్ మమ ధర్మ. డూ యువర్, నా పని చేయాలి. నేను కంప్యూటర్ ఇంజనీర్, కంప్యూటర్ చేస్తే నేను టాపీ మేస్త్రిలాగా ఇటుకలు కడతానంటే నా వాళ్ళకి మా ఇంటికి రిపేర్ చేసుకున్నావు టాపీ మేస్త్రి. ఐఎమ్ నాట్ ఏ టాపీ మేస్త్రి. మై జాబ్ ఈజ్ డాక్టర్. ఎవడి పని వాడు చేయాలి. స్వధర్మం ఎలా ఉంటుందో నెత్తి మీద వేసుకుంటూ తెలుస్తుంది. ఒక డాక్టర్ చేపల చెరువు పెట్టి నాకు చేపల చెరువు పెట్టి నాకు ఆశ్చర్యం అవుతుంది. వీడు డాక్టర్ ఏంది డాక్టర్ చేపల చెరువు పెట్టుకుని డబ్బులు సంపాదించని చెప్పట్లేదు. చేపల చెరువు పెట్టినప్పుడు డాక్టర్ ఉద్యోగం నేను డాక్టర్ వృత్తి చేస్తానని నడుస్తుందా? మమ ధర్మ, మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించము అని చెప్పిన ద ఎంటైర్ ఎసెన్స్ డూ యువర్ విద్యుక్త ధర్మ. అర్జునుడు చెప్పాడు, అర్జునుడికే చెప్పాడు. నాకంటే అర్జునుడు కాదు, అర్జునుడిని నిమిత్తంగా చేస్తుంది మన అందరికి సమస్త మానవాళ్ళకి చెప్పిన రోజు ఇది. అటువంటి పర్వదిన టుడే ఇస్ ఆల్సో కాల్డ్ మోక్షద ఏకాదశి. ఏమిటి లభిస్తుంది అంటే రేపు 15వ తారీఖు నాడు చెప్తాను. అసలు గీత చదవండి. గీత ఇప్పుడు కాదు, అంటే 15వ తారీఖు ఇంట్రడక్షన్లో చెప్తా. ఏంటి గీత చేయండి, గీత చదవండి అంటే ఏమొస్తుంది అంటే పెద్ద స్టడీ చేశారు, ఏమొస్తుంది ఆ రోజు చెప్తా. గీతా పఠనం ద్వారా జన్మ రాహిత్యం లభిస్తుందని మన పూర్వీకులు చెప్తున్నారు. ఆ గీతాచార్యుని బోధ మనకి శిరోధార్యం అండి. స్వామి మాట మనకి శిరోధార్యము. ఏమి చేస్తుంది అంటే మానవుడు మహానుభావుడు చేస్తుందండి. గాంధీ మహానుభావుడే, మానవుడే మహానుభావుడయ్యాడు. వివేకానంద మామూలుగా మనలానే పుట్టాడు. రామకృష్ణ పరమహంస మనలానే పుట్టాడు. ఆ రామకృష్ణ పరమహంస గురించి ఒక సోదరమైన అద్భుతమైన కథనం పెట్టింది, చదవండి. నేను టైం లేక ఇదేదో యూజ్లెస్ అని చెప్పి అప్పుడు బ్లాక్ చేస్తుంటా, ఏమనుకోకండి. గీతా ప్రకారం మానవుడు మహానుభావుడు, అమరుడు, అనంత శక్తి భాండారం వంటివాడు. అది ఏం చెప్తోంది గీత? ఏం చెప్తోంది? నాట్ ఆర్డినరీ ఇన్స్ట్రుమెంట్. హ్యూమన్ బాడీ డివైన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం భగవద్గీత. గీత ప్రకారం మానవుడు మహాభావుడు, అమరుడు, అనంత శక్తి భాండారం వంటి వాడు అని గీత గుర్తు చేస్తాం. మనం మర్చిపోయిన దాన్ని. వాట్స్ ఇంపార్టెన్స్ భగవద్గీత అంటే అప్పుడు చాలా మంది చాలా రకాలు రాశారు. మన సోదరిమని చెప్తుంటుంది, మన యశోద, డాక్టర్ యశోద. ఒక్కో మహనీయుడు ఒక్కొక్క వ్యాఖ్యానం చేశారు. ఆ గీతా మకరందం చదవండి, ఆ యొక్క మహనీయుడు రాసింది మలయాళ స్వామి వాళ్ళు. ఇంట్రడక్షన్ 150 పేజీలు అయింది. ఎక్కడ పోయిందో రాసుకుని ఎప్పుడు చిన్నప్పుడు స్టార్టింగ్ లో ఆ గీతా గ్రంథం దొరకదని చెప్పి పుస్తకం దొరికితే రాసుకుని ఇంట్రడక్షన్ 100 పేజీలు రాశాను. అంబేరా చెప్తే ఇప్పుడు దొరకట్లా. మహాత్మా గాంధీ తెలిసేట వన్ ఇన్సిడెంట్. నా ఆలోచన ద్వారా నువ్వు ఏదైనా సమస్యను పరిష్కరించలేకపోతే స్ఫూర్తి కోసం నేను గీతను ఆశ్రయిస్తాను.
గీతోపదేశ సారము కర్మని వాటికరిస్తే మాపలేదు. దిస్ ఇస్ ద టోటల్ ఉపదేశ సారం. డూ యువర్ డ్యూటీ. మేము క్షేత్ర దర్శనం పోయే ముందు ఒక క్షేత్రం చేస్తే ఇంత, 2 క్షేత్రాలు ఇంత పుణ్యం మాకు ఏమైనా చెప్పారా? మేము ఆలోచించలేదు. క్షేత్ర దర్శనం అదృష్టం అనుకున్నాం. వాట్ ఇస్ ద మీనింగ్? కర్మ ఆచరించు, డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. మన పిల్లలకు కూడా చెప్పాల్సింది అది. మా దగ్గర ఒక అమ్మాయి చెప్తామా, నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది అది ఇచ్చాను మా పిల్లలు. ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ. ఇక్కడ ఉంది, ఇప్పుడు ఖైరయ్య అని వాళ్ళ అమ్మ, నాకేం లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు అంకుల్ అంటే, నాకు చాలా నువ్వు ఎంత ఎదిగిపోయాను కళ్యాణి అంట. నేను చదువుకోకుండా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది ఇది అవుతుందా ఇప్పటి నుంచే స్పెండింగ్ మోర్ దాన్ lakhs of rupees నౌ 7th క్లాస్ అమ్మాయి. నాకేం లేదు అంకుల్. అది గొప్పతనం. కర్మ నేను అనుకుంటే నేను ఎత్తుమే 8 లక్షలు పెడుతున్నారా అంటే, ఒక నాటికి రాశాను నేను, నువ్వు ఒక్కడే పెడుతున్నావా, అందరు పెడుతున్నావు డైలాగ్ కొట్టాను ఒకసారి. నేనే సాయిబాబా నాటికలో ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. నేను ఎత్తి మీద ఇన్ని కొబ్బరిచ్చాను రా, ఎందుకరా స్కూల్ పోయేది, కాలేజీ పోయి దొంగలు ఆడుతుంది, గల్లా పట్టుకోవడానికి, చొక్కాలు దించుకోవడానికా? నేను ఒక్కడే పెడుతున్నావా, మా ప్రతి తండ్రి పెడుతున్నాడు అంటాడు కొడుకు. మీ అన్నదమ్ములు ఇద్దరికి క్యారెక్టర్ పెట్టినది. ఒక్కడే కాదు, చాలా మంది పెడుతున్నారు. నేను ఎత్తి మీద లక్షలు పెట్టానంటే, నేను ఎక్స్పెక్టింగ్ తీసుకుంటే కుదరదు. లక్షలు పెట్టడం వరకు మనిపోయి వాడు ఏమవుతాడో వాడిస్తాం. కర్మ ఆచరించు, దాని ఫలం గురించి ఆశించదు. ఈరోజు రకరకాలుగా పూజలు ఆరాధిస్తుంటారండి. ఏదో డిఫరెంట్ వేస్. ఆరాధన ఒక పద్ధతి ఏం చెప్తామండి, ఏదైనా చేయొచ్చు, పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయొచ్చు, పుస్తకాలు పంచవచ్చు, పఠనం చేయొచ్చు, మంగళహారతులు ఇవ్వచ్చు. These are external forms today for పూజా జయంతి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా మనకు గుర్తురాదు. మార్గశిర మాసం మళ్ళీ ఏకాదశి రావంటే బట్ వెయిట్ ఫర్ 1 year అగైన్. నేను ఇది 4వ పర్యాయం 5వ పర్యాయం మాట్లాడు. ఐ నో ఇట్ ఎవ్రీథింగ్. ఎవ్రీ గీతా జయంతి ఐ స్పోక్. సో వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ మెయిన్ ఫెస్టివల్ టుడే? ఈరోజు మనం చేయాల్సింది ఏమిటి? పూజలు చేద్దాం చెప్పట్లేదు, పునస్కారాలు వద్దు, స్వీట్లు పంచిపెట్టు, గీత బుక్కులు పంచిపెట్టు, పఠనం చెయ్యి, మంగళహారతులు ఇవ్వు. 1000 హారతులు నీకు ఒప్పుకుంటే ఎవడుతున్నాడు? అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చేయవలసింది గీత సిద్ధాంతము, గీత ఉపదేశము, గీత కంఠస్థం కాదు, హృదయస్థ గ్రంథము అని మా వెనకాల గిరిజా వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళకి మొబైల్ ఓపెన్ పుస్తకాలు లేవు. గీత టకటక చదివేస్తే కంఠస్థం చేయొద్దని చెప్పట్లేదు. ఎన్నో పనికిరాని సినిమా పాటలు కంఠస్థం చేస్తున్నారు ఈరోజు పిల్లలు. ఆ లిరిక్సే రావు, వాళ్ళు కంఠస్థం ఎలా చేశారో వాడి ఇంట్రెస్ట్. అటువంటి కంఠస్థం చేసే బదులు ఇటువంటి కంఠస్థం చేయటం మంచిది. సో గీత సిద్ధాంతాలు, ఉపదేశాలు ఆత్మ అనుభవంలోకి తెచ్చుకొని జీవితాన్ని ఆ ప్రకారం తీర్చిదిద్దుకోవాలి. దిస్ ఈజ్ ద రియల్ భగవద్గీతకు నిజమైన ఆరాధన అంటే ఇది. గీత ఏం చెప్పి ఆచరించడం అంటే గీతకు మనం చేయాల్సిన నిజమైన ఆరాధన. అటువంటి పవిత్రమైన గీత, ఒక పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఈరోజు. మన భారతదేశ పంచాంగం చెప్పిందామే, మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు. ఎవరు చెప్పారంటే సాక్షాత్ భగవాన్ చేత పలకబడింది. నో డౌట్, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్తే నేను నమ్ముతానా అంటుంటాం. సో వాడు వీడు చెప్పింది కాదు, సాక్షాత్ భగవంతుడు చెప్పింది. సాక్షాత్ అవతారమూర్తి యొక్క మాటలు, సత్సంగాలు, మన బోధలు మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఇవన్నీ అనవసరం, ఎప్పుడు చెప్పినా ఆయన నోటి నుంచి ఏది చెప్పినా సత్యమే. మాటే మంత్రం అని చెప్పి, మాటే మంత్రం అని పాట కూడా రాశాడు. మాట మంత్రం అండి. సాధన చేసిన వాడికి మాట మంత్రమే. కమాండ్లో వేసి వెళ్తే తప్ప భస్మం ఎట్లా అయిపోతాడు? కలిని నీళ్లు అదే యాసిడా? సరే యాసిడ్ పోసామంటే భస్మం. అందరూ చుక్క యాసిడ్ పోతే మొత్తం మీద బొబ్బ వస్తుంది. 4 తీర్థం ఎంత ఇస్తాడు? తీర్థం ఎంత తీసుకుని అంత నీళ్ళు తీసుకుని ఎత్తి వేస్తే ఎలా వస్తుంది మరి? ఆ నీళ్ళు కాదు, నీళ్ళు వెనకాల మంత్రజలం పవర్. తీర్థం ఎంత ఇస్తారు? కుండీలు ఇస్తారా? మాకు మేము చాలాసార్లు తీర్థం తాగాను. ఇంత చేయవంతే, ఒక స్పూన్లో ఇస్తారు తీర్థం.
ఒకటి ఏ సందేహానికి తావు లేకుండా అటువంటి భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపించే పవిత్ర గ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వము. గీత 2 అక్షరాలు తాత్పర్యం అండి. గీ అనే అక్షరం త్యాగాన్ని, త్యాగాన్ని ఇది ఎక్కడ పోయినా త్యాగం చేస్తున్నాడు ఇక్కడ ఇంట్లో ఏమని అనుకుంటే అనుకోండి, నేను చేయలేదు. మీరు ఇచ్చిన త్యాగమే నారాయణమూర్తి చెప్పిన మన లెక్కలేని కూడా యాత్రలో. మీరు ఇచ్చిన డబ్బులే నేను పంచి పెడుతున్నాను. త్యాగనే అమృతత్వం మానసండి. ఏం చేసుకుంటారు కోర్టులో ఉండి కూడా, అదిగో ఆ ప్రస్తావన కూడా వచ్చింది. నువ్వు ఎంజాయ్ బ్యూటీ. ఏమైంది నారాయణమూర్తి, నీకేం తక్కువ, నాకు నేను 4 సార్లు అన్నా. మాకేం తక్కువ లేదు, మీకు ఏం తక్కువ లేదు, మనకు వెనకాల స్వామి ఉన్నాడు. ఇంకా తక్కువ ఉంటే నేనేం చెప్పలేను మీకు. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధించుతున్నది. తా అనే అక్షరం తత్వ అనే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశించుంటుంది. దిస్ ఇస్ ద అంటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని ముముక్షులు పెద్దలు మనకు బోధిస్తున్నారు. ఇక్కడ త్యాగం శబ్దం అంటే డబ్బులు చేయటం కాదు, డబ్బులు చేయకండి. త్యాగం అంటే నిష్కామ యోగమైన కర్మ, ఫలత్యాగము లేదా సర్వసంగ పరిత్యాగం అని అర్థం. ఇక్కడ తత్వబోధ అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే అర్థం కాలేంటి, బంధం నుంచి అసంగత్వం తగిల్చుకోరు. మేము 4 రోజులు మేము యాత్రలో ఉన్నాం, కుటుంబం గురించి ఆలోచించలేదు. ఎప్పుడో అవుతారు అటాచ్మెంట్ డిటాచ్మెంట్. అటాచ్మెంట్ పెంచుకుంటామా, డిటాచ్మెంట్, ఎవరితో అటాచ్మెంట్ ఉండాలి, ఎవరితో డిటాచ్మెంట్. అటువంటి పరమ రహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అటువంటి పరమ పావనమైన గీత భగవాన్ నోటి వెలువడిన మహాపుణ్యం మీరు మార్గశిరకాలి. ఆ గ్రంథం కొంతమంది చేతిలో ఉంటారు, అదృష్టం అండి. మీరు కూడా పట్టుకుని తిరగండి, అదృష్టం. చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉండటం, దాన్ని ముట్టుకున్న చాలంటే మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించడం వాళ్ళది కాదంటున్నాం మహనీయులు. 15వ తారీఖు మనం పెట్టుకున్నాం. ఇందాక గాంధీ గారు అన్నట్టు సమస్త మానవాళికి సర్వ సమస్యల పరిష్కారాన్ని సూచించే జగద్గురు గ్రంథరాజం. ఎలా మొదలు పెట్టాడు? సర్వ ఉపనిషత్ అని భగవద్గీత చెప్తుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య అందరూ చెప్తుంటారు మీరు భగవద్గీత. 64 విద్యల్లో అద్భుతమైన విద్య బ్రహ్మ విద్య. ఏమిటి? సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడు దూడగా మలిచిన కృష్ణుడు గోపాలుడుగా ఈ అర్జునుడు దూడను ఆవు వద్ద పాలు తాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరో పక్క లోకానికి పాలను ఉపనిషత్ సారమైన గీత అది అందించినాడట. అందుకని గీత సకల ఉపనిషత్ సారం అంటుంటారు. ఇప్పుడు మన స్వామి మాటలే ఉపనిషత్ సారం, స్వామి మాటలే రామాయణ సారం, వేదం 18 అష్టాదశ పురాణాల సారం స్వామి ఉపన్యాసం. మరి అర్జును కాక మరెవరి ద్వారానే ఉపదేశం ఇంత చక్కగా శాశ్వత కాలము అందరికీ కారణం? ఒకటికి పూర్వతాపము, పచ్చని ఏడ్చే సకాలంలో ఏడ్చేట మన శాస్త్రిగా చెబుతుంది. సో మనం కూడా సకాలంలో ఏడవాల. భగవద్గీత మనం చెప్పాలంటే గీత సకాలంలో ఏడిస్తే ముందు ఏడ్చిన ఉపయోగంలో వెనకాల, ఒకడు ముందు ఏడ్చేట, ఒకడు వెనకాల ఏడ్చేట, కరెక్ట్ టైం చూసి ఏడ్చేట అర్జునుడు. దట్స్ వై గీత చేపించుకున్నాడు. త్వరగా మనం కూడా ఏడవాల్సిన టైంలో ఏడవాల. ఆ కారణంగానే కృష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువులు చేయించదలిచిన వాడు ఎలా ఇనుములు కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, ఇప్పుడు గీత రావాలంటే అర్జునుడు అసలు బాణాలు కింద పడి అయిపోతే గీత వచ్చేదే కాదు. ఇప్పుడు గీత చెప్పదలుచుకున్నాడు, లోపల రెడీగా ఉంది. లోపల ఎట్లా అంటే ఏం చేయాలో అస్త్రం చేయలో జారిపోవాలి. అది కూడా క్రియేట్ చేసిన ఆయనే. అర్జునుడు వదిలిపెట్టలా, పరమాత్మ అలా చేశాడు. అర్జునుడికి కృషికి నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. అంటే నేను అనుకున్న మార్గానికి వాళ్ళు వస్తారు తప్ప నేను భగవద్గీత వాక్యం ఉంది, వత్తాను వర్ధంతే మనుష్య పార్థ సర్వ. మన స్వామి మాటలు పోవాల్సింది, ఆయన మన మాటలకు రారు. నేను అనుకున్న మార్గానికి వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను. నిశ్చింత. ఇంకో మాట చెప్పాడు, వసాంచి జీర్ణాన్ని యథ
చిరిగిపోయిన పాత బట్టలు, మొన్న మా సోదరేమని చెప్పి నేను కొత్త బట్ట వద్దంటుంది, అదృష్టం ఉంది. నా బట్ట చిరిగిపోయింది, కొత్త బట్ట వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు కొత్త బట్ట వద్దంటుంది మా సోదరేమో. ఈ చిరిగిపోయిన పాత బట్టను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నారో ఎవరైనా చెప్పండి. ఈ శ్లోకం వాసాంసి జీర్ణ అని అవకాశం ఇస్తున్నా ఇమీడియట్లీ. మీకు ఎవరికి రాదేమో, దారాగిరి లేదు ఇవాళ, నోటికి రావేమో మీకు. చిరిగిపోయిన పాత బట్టలు విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాన్ని వదిలి ఇతరమైన కొత్త శరీరాన్ని ధరించుతున్నాడు. ఇంకో మాట చెప్పాడు, నయనం చిందంతి శస్త్రాన్ని. ఎవరైనా చెప్తారా? నయనం దహతి పావక. ఈ ఆత్మను ఆయుధాలు ఏమి కూడా ఛేదించలేవు, అగ్ని దహించదాలదు. విద్య కూడా అటువంటిది. చెప్పమ్మా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అలా లైన్లోనే ఉండు. ఇంకా ఏం చెప్తోంది? రెండు మాటలు చెప్పింది. ఇంకేం చెప్తోంది భగవద్గీత? ఇప్పుడు చెప్తోంది కర్మణ్యేవాధికారిస్తే. అర్జున, నీవు కర్మ చేయటంలోనే అధికారం ఉంది, కర్మ ఫలాలను ఆశించట్లో ఏనాడు కూడా నీకు అధికారం లేదు. నో రైట్ అంటున్నాడు శిలాశాసనం. డూ యువర్ డ్యూటీ అంతే. కర్మఫలాలకు మరియు కర్మను మాంట్లో కూడా నీకు ఆసక్తి కలిగి ఉండుగాక. ఈ శ్లోకం చదువమ్మా. కర్మణ్యేవాధికారిస్తే. ఎవరైనా చూడకుండా ఒక అధ్యాయం చెప్తారా? అవకాశం ఇస్తాను. బుక్ ఓపెన్ చేయకుండా ఎవరైనా ఒక అధ్యాయం చెప్తాంటే అవకాశం ఇస్తాను నా చివరిలో. బీరెడీ. కర్మనే ఏదో ఒకటి కర్మనే పుస్తకం పట్టుకోకుండా చిన్న పుస్తకం పట్టుకోకుండా చెప్పు. కర్మనే వారితో చెప్పు నాకు. అది పుస్తకం పెట్టుకున్నా చెప్తాను సార్. ఓకే, మరి మాట్లాడదు రెడీగా. అనన్యా చింతయంత్యో మాం హే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమమహామ్యహం. సో ఆ విధంగా నీ యొక్క ఇది అది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మలు చేయట్లేదు. కర్మ పొద్దున్న అలసిపోయి వచ్చాను. యాక్చువల్లీ నేను 2 రోజులు మా మేనల్ని పెట్టాను. మామయ్య, ఇంత షార్ట్ స్పాన్ లో నీ ఏజ్ లో ఇన్ని క్షేత్రాలు చూసి టేక్ రెస్ట్ అన్నారు. హాయిగా ముసుగుదాన్ని పడుకోవచ్చు. నేను ముసుగుదాన్ని పడుకోవాలా. నేను 4 రోజులు బట్టి మాట్లాడలే. ఎంతకంటే ముందు రెడీ అయి కూర్చున్నా. ఇట్స్ మై డ్యూటీ. మా పద్మ అంటుంది, ఇట్స్ మై డ్యూటీ పద్మ, ఇట్స్ మై డ్యూటీ సార్ అంటది. మహా తెలియగల మేధావి. ఇంకేం చెప్తోంది? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదాన మదర్. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి ధర్మ నాశనం లేదు. ధర్మ నాశనం మాట మనం మాట్లాడామంటే మనకి ఏమి తెలియదు. ఐఎస్బీలో రావటమే నేను అనవసరం, మీరు అనవసరం. ధర్మ నాశనం జరగదండి. ఎవడు ధర్మ నాశనం చేసేవాడు? ధర్మానికి నాశనం ఎవడు చేయలేడు. ధర్మ గ్లాని, అర్థానికి డస్ట్ పడ్డట్టుగా డస్ట్ తుడుచుకుంటాము. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేనే ఐ క్రియేట్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఎందుకు వచ్చావు స్వామి అంటే ఇందు గురించి వచ్చానా? ఐ క్రియేట్ యొక్క మాట. ఈ మాట అర్థం చేసుకుంటే మనకు అన్నీ అర్థం అయ్యేది. అంత ఈజీ కాదు అర్థం కావడం. చెప్పడానికి సింపుల్గా ఉంది. ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. దాన్ని అనలైజ్ చేసుకుంటే కొన్ని గ్రంథాలు రాయొచ్చు. అంతేనా? ధర్మం క్షీణించింది, అధర్మాన్ని మంచిదే భావన అంతేనా? కాదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. సాధు సజ్జనులు ప్లస్ అండ్ మైనస్ కలిస్తేనే కరెంట్ బల్బ్ వెలుగుతుంది. సాధు సజ్జనులు సంరక్షించడం కోసం, దుర్మార్గులు వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం ప్రతి యుగంలో దిస్ మై ప్రామిస్ ఎవ్రీ. చెప్పమ్మా.
ఆ 2 శ్లోకాలు చెప్పు. యదా యదాహి పరిత్రాయణ చెప్పు ఓకే. తొందరగా, టైం అవుతోంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలయేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాయిరామండి. ఇంకా ఏమంటాడు కృష్ణుడు? అంటాడు, ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదాత్. నాచే చెప్పబడి ఇది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అండి. ఇప్పుడు నేను సంకల్పకారి సిద్ధివతం అద్భుతమైన సీక్రెట్, ది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ అండి మంత్రం అంటే. అద్భుతమైన రహస్యాన్ని మనందరికీ విశదీకరణ చేస్తున్నాడు. చెవిలో చెప్పాలా, చెవిలో చెప్పేది మంత్రం, చేతుల్లో కాదు తీసుకున్న వేరే వాళ్ళు ఉంటారు. నేను సమస్త ఓపెన్ గా చెప్పాడు. మా ఇంట్లో పెళ్లి అవుతున్న సీక్రెట్ గా చెప్తామండి. వెడ్డింగ్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అవసరమైతే సెంటర్లో మైకులు పెట్టి మా ఇంట్లో పెళ్లి అండి బాబు పలానా సాయి జీవధర అని చెప్తా. సీక్రెట్ గా చెవిలో చెప్పేది కాదు అది. అంటే నాచే చెప్పబడి ఈ శాస్త్ర రహస్యమైన వేద అర్థాలకు అర్థం అవుతుంది. ది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్, ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ వేద. ఎవరైతే దాన్ని పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతుంటారు. విష్ణు పదం అనే మాట మనకు తెలిసిందే. భగవద్గీత సారం కనుక అర్థమైతే మనం ఎవరిని ద్వేషించాం. లవ్ వాళ్ళని సర్వాలి. దిస్ ఈజ్ ద కోట్. అన్ని జీవుల్లోని పరమాత్మ ఉన్నాడని ఎవరిని దేశించినా చరజీవ నమస్కారం, చరజీవ తిరస్కారం అంటారు కృష్ణ పరమాత్మ. జీసస్ ఏమన్నాడు? అదే ధర్మం అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావో నన్ను మీరు రెస్పెక్ట్ చేయాలి. నన్ను రాగానే అందరు సాయిరం అని నాకు మీరు అందరు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఐ షుడ్ రెస్పెక్ట్ యూ, నాట్ వన్ వే టాక్ విత్ వన్ సైడ్ ఆఫ్ లవ్. ఐ గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇంకో మాట చెప్తుంటారు, ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎవడన్నా మంచి ఎవడు లేడు అని, ఎవడు చెడ్డవాడంటే నాకంటే చెడ్డవాళ్ళు ధర్మరాజు నిలబడ్డట. ఎవడు మంచివాడు మీరు రాజ్యాలు అంటే ఎప్పుడు కనుక అంతా చెడ్డవాళ్ళు ఒక్కడే అన్నట్టు చూడండి. ఫీల్ చూడండి, భావనాపరం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని సంహరించి ఏదో చెప్తాను. ఎందుకంటే జీవకుల్లో ఏవో చెడు లక్షణాలు ఉంటాయి. అందుకని సంహారం లేదు సంస్కరణ స్వామి దగ్గర. మన వ్యక్తిని ద్వేషించకూడదు. చెడు లక్షణాలు, చెడుని ద్వేషిస్తే మనం ఈ లక్షణాలు అలవర్చుకోవడం ఉంటాం. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు, ద్వేషించమని చెప్పను. సాయిబాబా అని అనకపోయినా కానీ స్వామి లవ్ దెం. సాయిబాబా నోట్ ఇప్పుడు ఇందాక చార్లెస్ పని చూడలా, చూడకపోయినా స్వామి ఎలా గైడ్ చేసేవాడు. ఏం చెప్పాడు? అందరిని మంచిగా బతకమని చెప్పాడు. తప్ప ఇది మత గ్రంథమా? ఫలానా వాళ్ళకి మంచిగా ఉండమని ఎవడొద్దు. ఏ కులం వాడు, ఏ మతం వాడు మంచిగా వద్దండి. అందరు మంచిగా ఉండాలి, మంచిగా బతకమని చెప్పు. మంచిగా బతక ఉండే ఒక మాట అనండి. దట్స్ వై గీతలు కూడా పరమాత్మ కూడా అందరూ సన్మార్గం మంచి బతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవతత్వం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. ఇట్స్ ఏ లైట్. 3-4 సంవత్సరాలు అరేబియన్ చూసిన పక్కన లైట్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే ఓడలకు చూపిస్తుంది, మనకు కాదు. నాకేం కనపడలేదు, మనకు కనపడదు. ఓడగా తెలుస్తారు లైట్ గురించి. ఆ లైట్ గురగిరా తిరుగుతూ లైట్ కొట్టినప్పుడు లైట్ మనకేం తెలియదు దాని ఉపయోగం. ఓడలకు వాడు నడిపేవాడు తెలుస్తుంది లైట్ హౌస్. సో ఐఎమ్ కంక్లూడింగ్ అండి. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూద్దాము. ఇంకా చాలా టైం అయిపోయింది. సో భగవద్గీత ఒక కాంతి కిరణం అంటే ఆశాపుంజం. సో భగవద్గీతను చదవటం కాదండి, అర్థం చేసుకోవడం మన జీవితం సాధకం. అందుకే ఆదిశంకర్లు భజగోవిందంలో అంటారు, భగవద్గీత ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన, కొద్దిగా గంగాజలం తాగిన గీత గంగా గాయత్రి అండ్ 3 అంటే గంగా గీత గాయత్రి, గకారత్రయము, గకార చతుష్టయం అంటే గోమాత. నిన్న గోమాత కూడా అద్భుతంగా పూజ చేసే అదృష్టం కలిగిందండి. ఎంత దగ్గరగా వెళ్ళామో. నిజంగా అండి.
గోమాతను అంతగా అద్భుతంగా పూజ చేస్తుంటే దర్శించుకునే భాగ్యం కలిగింది. మేము కూడా స్పర్శించాం నాటి దర్శనం. అటువంటి కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. నో డిస్కషన్, స్ట్రైట్ అవే మనకు మోక్ష ప్రాప్తులు. నేను గీత చదువుతున్నాను, నాకు మోక్షం వస్తుంది ఫలానా అని చెప్పి మళ్ళీ ఇది ఆశ అవుతుంది. నాకు మోక్షం కావాలి కూడా కోరిక అని చెప్పారు. అది అటువంటి డిజైర్స్ కూడా మనం పెట్టుకోవద్దు. డూ ఆర్ డ్యూటీ, మన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవడం. భజన పాడేవాడు భజన మాట్లాడండి, సేవ చేసేవాడు సేవ చేయండి, బాల వికాస్ చెప్పేవాడు బాల వికాస్ చెప్పండి, ఉపన్యాసాలు చెప్పేవాడు ఉపన్యాసం చెప్పండి, డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు చేయండి. 3M మన్ నా దగ్గర ఏదంటే లేదంటే 3 ఎమ్ములు మన అమ్మాయి బాగా చెప్పింది. అంకుల్ నాకు బాగా 3 ఎమ్ములు ఏదో ఒకటి మన దగ్గర ఉంది. మన దగ్గర ఎప్పుడే నేను ఒప్పుకోను. ఈ 50 మంది దగ్గర 3 ఎమ్స్ ఏదో ఒకటి ఉందండి మన దగ్గర. ఇక్కడ కూర్చున్నప్పుడు 51 మందిలో 3 ఎమ్ములు మన మెటీరియల్ మనీ ఏదో ఒకటి ఉంది. ఏది లేని ఆఖరి నడవదు. ఈ 3 ఎమ్లో ఏదో ఒకటి మన దగ్గర ఉంది. యూ కెన్ యూటిలైజ్ దట్ ఎమ్. దట్ ఈస్ ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గీతా సారం. జై సారం. థ్యాంక్ యూ సో మచ్.